ఉన్నట్లు అందరం కూడా కలిసి పూర్ణ మనసుతో ప్రభు సముఖంలో ప్రార్థన చేద్దాం. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. పరిపూర్ణముగా ప్రభు సముఖంలో ప్రార్థన చేద్దాం. యేసయ్యా, మీ ఉన్నతమైన కృప మీరు ప్రత్యక్షపరచండి. 2024 సంవత్సరముల క్రితం మీరు రారాజుగా ఈ భూమి మీదకి దిగివచ్చి మమ్మల్ందరినీ కూడా ప్రభా మీ ఆశీర్వాదంతో నాయనా మీరు సంతృప్తిపరిచి మీరు నడిపిస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రం యేసయ్యా అంటూ దేవుని చేతికి మనం అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. మనమంతా కూడా ఏదో ఆచార పద్ధతిలో మేము మిమ్మల్ని కొనియాడడం పూజించడం కాదు, కానీ మనసారా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరచునట్లుగా మీ నామానికి మహిమ కలుగునట్లు మేము జీవించున్నట్లు క్రిస్మస్ యొక్క నిజమైన ఆనందాన్ని ఆశీర్వాదాన్ని నేను పొందునట్లుగా తండ్రి మీ సహాయం దయచేయమని కోరుకుంటున్నాం యేసయ్యా అని పూర్ణ మనసుతో ప్రభు చేతులకు అప్పగించుకొని మనసారా ప్రార్థన చేసుకుందామా? అందరం కూడా మనసారా ప్రార్థన చేద్దామా? సహాయకుడా, మీ ఉన్నతమైన సహాయమును మీరు అనుగ్రహించండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. అందరం కూడా మీ సన్నిధిని మేము అనుభవించాలి, మీ సన్నిధిని మేము అనుభవించాలి, మీ సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని మేము అనుభవించాలి. కృప ప్రభువా మీరు దయచేయమని కోరుకుంటున్నాము యేసయ్యా అని ప్రార్థన చేద్దాం. అందరం కూడా కలిసి యేసురాజా మీకు స్తోత్రం, యేసురాజా మీకు స్తోత్రం, యేసురాజా మీకు స్తోత్రం. మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నామయ్యా. మీ ఉన్నతమైన కార్యమును ప్రభువా మీరు జరిగించండి. మీ సన్నిధి మాతో కూడా దయచేయండి. కృప వెంబడి కృప మేము పొందునట్లుగా మీ సహాయము దయచేయండి అయ్యా. తండ్రి, మీ నామ ఘనత నిమిత్తమై అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు ప్రభువా మీరు చేయమని కోరుకుంటున్నాము నా తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా, స్తోత్రం చెల్లిస్తున్నాం యేసయ్యా, స్తోత్రం చెల్లిస్తున్నాం యేసయ్యా అంటూ ప్రభు చేతులకు అప్పగించుకొని మనసారా ప్రభు సముఖంలో ప్రార్థన చేద్దాం. అందరం కూడా కలిసి స్తోత్రమేసయ్యా, 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 స్తోత్రమేసయ్యా. కృపగలిగిన దైవమా మీకు స్తోత్రం, 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 స్తోత్రం అంటూ మనసారా ప్రభుని స్తుతిస్తూ యేసయ్యా మీ కృపనైనా మీరు దయచేయమని కోరుకుంటున్నాము నా తండ్రి. కృప దయచేయేసయ్యా, కృప దయచేయేసయ్యా, కృప దయచేయేసయ్యా. కృపతోనైనా మీరు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి మీకు స్తోత్రం, 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 స్తోత్రం. కృప కలుగు చేయండి, కృప కలుగు చేయండి, కృప కలుగు చేయండి, కృప కలుగు చేయండి, కృప కలుగు చేయండి యేసయ్యా. మీ సన్నిధిని మేము అనుభవించున్నట్లుగా తండ్రి మీ సహాయం దయచేయండి తండ్రి. రావాల్సిన ప్రజల్ని త్వరపెట్టి క్షేమంగా సకాలమునకు మీరు మీ సన్నిధానికి తీసుకురండి అయ్యా. మీ సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని ఆశీర్వాదాన్ని మేము అనుభవించున్నట్లుగా మీ సహాయము దయచేయమని కోరుకుంటూ ఉన్నాము నా తండ్రి. స్తోత్రం ప్రభు, స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు, ఈ క్రిస్మస్ ఆరాధనని ఆశీర్వాదకరముగా జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. రావలసినటువంటి ప్రజలందరినీ కూడా ప్రభు క్షేమాన్ని అనుగ్రహించి త్వరపెట్టి సకాలమునకు ప్రభు ఆయన సన్నిధానానికి తీసుకొని వచ్చున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం.
స్తోత్రం 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 స్తోత్రం. నూతనమైన ఆత్మల్ని కూడా ప్రభు ఆయన సన్నిధానానికి తీసుకుని వచ్చినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ క్రిస్మస్ ఆరాధనలో పాటల ద్వారా ప్రభు తన ఘనమైన నామమునకు మహిమ కలుగు చేసుకుంటున్నందుకై స్తోత్రం చెల్లిద్దాం. తన జీవము కలిగిన వాక్కు ద్వారా పరిశుద్ధాత్మదేవుడు సంఘమంతటితో కూడా సూటిగా తేటగా మాట్లాడునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. కృపచూపుటకు ఐశ్వర్యవంతుడైన దేవుడు ఇదిగో ఈ క్రిస్మస్ సందర్భంగా సమృద్ధి అయినటువంటి దీవెన మనందరికీ సమృద్ధిగా దయచేయనట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. త్రియేక దేవునిగా ప్రభు మన మధ్యలో ఉండి ప్రభు నామానికి మహిమగా మనందరి జీవితాలకు దీవెనగా ఆశీర్వాదకరంగా ఈ క్రిస్మస్ ఆరాధనని జరిపిస్తున్న త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మహాపరిశుద్ధుడైన దేవా, ప్రేమాస్వరూపి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం యేసయ్యా. గత కాలమంతా కూడానైనా మీరు కాపాడారు. మరొక్కసారి ఇలా స్తుతించి ఆరాధించి మహిమపరచగలిగేటువంటి భాగ్యమును మీరు ఇచ్చారు. అందును కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. ఇదిగో మీరు 2024 సంవత్సరముల క్రితం శరీరధారిగా ఈ భూమి మీదికి దిగి వచ్చిన ఆ ఉన్నతమైన అనుభవాన్ని మరలా మేము జ్ఞప్తికి తెచ్చుకొని మీరు వచ్చిన ఉద్దేశం ఏమిటో, మీరు వచ్చిన ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక ఏమిటో, మీరు ఈ లోకమునకు వచ్చినందువలన మా జీవితాలకు కలుగజేస్తున్న ఆశీర్వాదాలు ఏమిటో మేము గమనించగలిగిన వారిమిగా, గుర్తించగలిగిన వారిమిగా మరొక్కసారి వాటన్నిటిని కూడా జ్ఞప్తికి తెచ్చుకొని తద్వారా కలుగుతున్న సమృద్ధి అయిన ఆశీర్వాదం మేము పొందినట్లుగా మీ సన్నిధికి సముఖమునకు చేరాము యేసయ్యా. మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉంటుండగా మీరు మా మధ్యకు దిగివచ్చి బలసూచకమైన మీ కార్యములు మీరు చేయబోతున్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. కృపతో మీరు జ్ఞాపకం చేసుకోండి, కృపతో మీరు జ్ఞాపకం చేసుకోండి. విశేషమైన మీ కృపతోనైనా మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాం. ప్రజలతోనైనా మీరు ఏదైతే ఉద్దేశించున్నారో మీ ఉద్దేశానుసారమైన మాటలు మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరిని మీ మాటల చేత ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి. ఈ క్రిస్మస్ దీవెన పరిపూర్ణంగా పొందినట్లుగా మీ సహాయం దయచేయండి. మీరే అన్ని విషయాల్లో మీ ప్రజల్ని ప్రభు మీరు ఆశీర్వదించి ఈ క్రిస్మస్ ఆరాధనని మీరు ఆశీర్వాదకరంగా జరిగిస్తూ సర్వఘనత మీరు మాత్రమే పొందుకొనమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. క్రిస్మస్ పాటలు పాడడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మీరే పాడండి, నేనే విని ప్రభు నామాన్ని మహింపరుస్తాను. అమ్మకిలే హల్లెలూయా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా.
స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, యేసయ్యా నీ వాక్యమే నా పాదములకు దీపము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, యేసయ్యా నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. తార వెలసింది
అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది, అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. తార వెలసింది, అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది, అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే. ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే. మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే. ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే. సంతోషమే ఇక సంబరమే, లోక రక్షణ ఆనందమే. స్తోత్రార్పణ మారాజుకే, ఇది క్రిస్మస్ ఆర్భాటమే. తార వెలసింది, అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది, అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. బంగారమును సమ్రాణియు బోలమును తెచ్చాములే. ఆ ఇంటిలో మా కంటితో నిన్ను కనులారగాచాములే. బంగారమును సమ్రాణియు బోలమును తెచ్చాములే. ఆ ఇంటిలో మా కంటితో నిన్ను కనులారగాచాములే. మా ఇమ్మానుయేలువు నీవేనని నిన్ను మనసారా కొలిచాములే. మా యూదుల రాజు నీవేనని నిన్ను గణపరచి పొగిడాములే. తార వెలసింది, అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది, అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. తార వెలసింది, అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది, అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణాల తరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణాల తరుణోదయం. తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల శరసాల మరుగైనది. తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల శరసాల మరుగైనది. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణాల తరుణోదయం. సుధా అరుణోదయం, కరుణామయుని శరణాల తరుణోదయం. దివిరాజుగా భూమికి దిగినాడని, రవిరాజుగా ఇలలో మిగిలాడని. దివిరాజుగా భూమికి దిగినాడని, రవిరాజుగా ఇలలో మిగిలాడని. నవలోక గగనాలు తెరిచాడని, పరలోక భవనాలు పిలిచాయని. నవలోక గగనాలు తెరిచాడని, పరలోక భవనాలు పిలిచాయని. ఆరని జీవన జ్యోతిగా వెలిగే తారకొడొచ్చింది, పాడిన పాటలు పశువుల శాలకు ఎలవేసింది. ఆరని జీవన జ్యోతిగా వెలిగే తారకొడొచ్చింది, పాడిన పాటలు పశువుల శాలకు ఎలవేసింది. ఆ జన్మమే ఒక మర్మమై, ఆ బంధమే అనుబంధమై. ఆ జన్మమే ఒక మర్మమై, ఆ బంధమే అనుబంధమై. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణాల తరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణాల తరుణోదయం. లోకాలలో పాప శోకాలలో ఏకాకులై బ్రతుకు అవివేకులై. లోకాలలో పాప శోకాలలో ఏకాకులై బ్రతుకు అవివేకులా. క్షమ హృదయ సహనాలు సమపాలుగా, ప్రేమానురాగాలు స్థిరాస్తిగా. క్షమ హృదయ సహనాలు సమపాలుగా, ప్రేమానురాగాలు స్థిరాస్తిగా. నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసు, నిత్య సుఖాలకు జీవజలాలకు పెన్నిది ఆ ప్రభువే. నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసు, నిత్య సుఖాలకు జీవజలాలకు పెన్నిది ఆ ప్రభువు. నిన్ను కావగా నిరుపేదగా జన్మించగా ఇల పండుగ. నిన్ను కావగా నిరుపేదగా జన్మించగా ఇల పండుగ. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణాల తరుణోదయం. సుధా మధుర కిరణాల తరుణోదయం, కరుణామయుని శరణాల తరుణోదయం. తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల శిరసాల మరుగైనది.
తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల చెరసాల మరుగైనది. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణాల తరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణాల తరుణోదయం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ మోకరించి ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. వ్యక్తిగతంగా ప్రభు చేతులకు అప్పగించుకుందాం. మనమంతా కూడా, ప్రభా నా పరిస్థితులు మీ చేతులకు అప్పగిస్తున్నా. ఈ క్రిస్మస్ సందర్భంగా కలుగుతున్న ఆనందం, సంతోషం నేను అనుభవించినట్లుగా మీ సహాయం దయచేయండి యేసయ్యా అని ఎవరికి వారు ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా పూర్ణ మనసుతో ప్రభు చేతులకు అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. ఏదో ఆచార పద్ధతిగా, నామకార్థపు స్థితిగా ఈ భక్తి సంబంధమైనటువంటి ఈ అనుభవాల్లో మేము కొనసాగించబడకూడదు యేసయ్యా. మీరు ఈ లోకమునకు వచ్చిన ఉద్దేశాలు మా జీవితాల్లో కలుగజేయాలనుకున్న సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు మేము అనుభవించినట్లుగా మీ సహాయము దయచేయండి నా తండ్రి అని పూర్ణ మనసుతో ప్రభు చేతులకు అప్పగించుకొని ప్రార్థన చేద్దాం అందరం కూడా కలిసి. Praise the Lord, 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 praise the Lord. యేసయ్యా మీకు స్తోత్రం 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 అంటూ మనసారా ప్రభు సముఖంలో ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం అంటూ ప్రభు చేతులకు అప్పగించుకొని కొద్దిసేపు ఎవరికి వారు అడుగుదాం. నన్ను ఆశీర్వదించండి యేసయ్యా. మీరు ఈ లోకమునకు దిగి వచ్చిన ఉద్దేశాలు, సంకల్పాలు నేను గ్రహించున్నట్లుగా మీ సహాయం దయచేయండి నా తండ్రి అని ప్రభు చేతులకు అప్పగించుకొని ప్రార్థన చేద్దాం అందరం కూడా. పూర్ణ మనసుతో ప్రభు సముఖంలో ఒక్క 2 నిమిషాలు ప్రభుని అడుగుదాం. చాలా వాటికి మనం సమయం వెచ్చిస్తున్నాం. చాలా వాటికి చక్కగా రెడీ అయ్యేదానికి, లేక ఏదో చక్కగా చేసుకొని తినాలి అని చెప్పి, లేక ఇంకా ఇతరమైనటువంటి వాటన్నిటికీ చాలా సమయం మనం కేటాయిస్తూ ఉన్నాం. కానీ దేవుని ఆశీర్వాదం కోసం ఒక్క 2 నిమిషాలు పూర్ణ హృదయంతో యేసయ్యా మీరు ఈ లోకమునకు వచ్చిన ఉద్దేశం నా ఎడల నెరవేర్చబడాలి. అందరం అడుగుదామా? నా ఎడల నెరవేర్చబడాలయ్యా, నా ఎడల నెరవేర్చబడాలి యేసయ్యా. మీరు ఈ లోకమునకు వచ్చిన ఉద్దేశం నా ఎడల నెరవేర్చబడాలి యేసయ్యా. నా కుటుంబం ఎడల నెరవేర్చబడాలి యేసయ్యా. మీరు వచ్చిన ఆ ఉద్దేశం ప్రభా మేము గ్రహించగలగాలి నా తండ్రి. మీ సహాయం దయచేయండి ప్రభా, మీ సహాయం దయచేయండి యేసయ్యా. మీ సహాయమును మీరు అనుగ్రహించండి యేసయ్యా అని పూర్ణ మనసుతో మనసారా ప్రభు చేతులకు అప్పగించుకొని అడుగుదాం. నన్ను ఆశీర్వదించండి ప్రభా, నన్ను ఆశీర్వదించండి యేసయ్యా. నీ ఆశీర్వాదాన్ని నేను అనుభవించినట్లుగా మీ సహాయము దయచేయండి నా తండ్రి. ఏదో ఆచార పద్ధతిలో కాదయ్యా,
నిశ్చయముగా మీ సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని నేను అనుభవించాలి. మీ సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని నేను అనుభవించాలయ్యా. మీరు ప్రభా ఈ లోకమునకు దిగి వచ్చిన ఆశీర్వాదాన్ని నేను అనుభవించాలి యేసయ్యా. నిశ్చయముగా మీ సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని నేను అనుభవించాలి యేసయ్యా. నేను అనుభవించాలి యేసయ్యా, నేను అనుభవించాలి యేసయ్యా అని పూర్ణ మనసుతో ప్రభు చేతులకు అప్పగించుకొని, ప్రభువా 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 మీ సహాయం దయచేయండి నా తండ్రి, మీ సహాయము దయచేయండి యేసయ్యా, మీ సహాయము దయచేయండి యేసయ్యా, మీ సహాయము దయచేయండి యేసయ్యా, మీ సహాయముని మీరు అనుగ్రహించండి నా తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. దైవమా మీకు స్తోత్రం, దైవమా మీకు స్తోత్రం, దైవమా మీకు స్తోత్రం అయ్యా. మీరు ప్రభా ఇదిగో ఈ లోకమునకు వచ్చిన ఈ క్రిస్మస్ సందర్భంగానైనా ఇదిగో ఆ ఆశీర్వాదం నాకు కావాలయ్యా. నా పిల్లల మీద ఉండాలి తండ్రి, వారి కుటుంబాల మీద ఉండాలయ్యా, నాకు కలిగిన సమస్తం మీద ఉండాలి నా తండ్రి. ప్రభా మా వ్యక్తిగత జీవితాల్లో ఉండాలయ్యా, మా వ్యాపారాల్లో మేము అనుభవించాలయ్యా, మా చేతి పనుల్లో మేము అనుభవించాలయ్యా, మా ఆరోగ్య పరిస్థితులు మేము అనుభవించాలి యేసయ్యా. మాకు కలిగిన సమస్త స్థితిగతులలో ప్రభా మేము అనుభవించున్నట్లుగా మీ సహాయము దయచేయమని కోరుకుంటున్నాం. కృప చూపండి యేసు, కృప చూపండి యేసు, కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి. మీ ఆశీర్వాదం ధారాళముగా నేను పొందునట్లుగా మీ సహాయం అనుగ్రహించి మీ గణనామమునకు మాత్రమే మహిమ కలుగునట్లుగా సమృద్ధైన మీ దీవెనలతో నన్ను నింపమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. చెప్దాం, అందరు గట్టిగా ఆమేనని చెప్దామా? ప్రభు నిశ్చయముగా మన ప్రార్థన ఆలకించి అటు సమృద్ధిని ఆశీర్వాదముతో దీవెనతో ప్రభు నింపి నడిపిస్తున్నందుకై స్తోత్రం చెల్లిద్దాం. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము. నా దీపము సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు. నీవు వెలిగించిన దీపము, నీవు నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేశావు పండుగ వెలిగావు నిండుగా, చేశావు పండుగ వెలిగావు నిండుగా, నా దీపము యేసయ్యా.
నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా చెడివానలోనైనా పోదులే నీవు. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు మారని నీ కృపా నన్ను వీడనన్నది, మర్మాల బడిలో నా సేదదీచుచున్నది. మారని నీ కృపా నన్ను వీడనన్నది, మర్మాల బడిలో నా సేదదీచుచున్నది. మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, ప్రతి చోట సాక్షిగా. నా దీపము యేసయ్యా నీవు, నా దీపము సుడిగాలిలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు మారని నీ కృపా నన్ను వీడనన్నది, మర్మాల బడిలో నా సేదదీర్చుచున్నది. మారని నీ కృపా నన్ను వీడనన్నది, మర్మాల బడిలో నా సేదదీర్చుచున్నది. మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా. నా దీపము యేసయ్యా నీవు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యముల కధిపతివై. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యముల కధిపతివై. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా.
పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, చేశావు పండుగ వెలిగావు నిండుగా. చేశావు పండుగ వెలిగావు నిండుగా, చేశావు పండుగ వెలిగావు నిండుగా. చేశావు పండుగ వెలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివాడలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. అందరూ నీవు వెలిగించిన దీపము, 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 నీవు వెలిగించిన దీపము. స్తోత్రం. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించి. నా కుటుంబం దీపాన్ని వెలిగించండి యేసయ్యా, నా వ్యక్తిగత జీవితపు దీపాన్ని వెలిగించండి యేసయ్యా, నా పిల్లల జీవితం అనే దీపాన్ని వెలిగించండి యేసయ్యా. నీవు వెలిగించిన దీపము ఆరిపోదులే, ఆరిపోదులే, ఆరిపోదులే. నీవు వెలిగించిన దీపము ఆరిపోదులే, నీవు వెలిగించిన. స్తోత్రం. నీవు వెలిగించిన దీపము యేసయ్యా, నీవు వెలిగించిన దీపము. స్తోత్రమయ్యా. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము ఆరిపోదులే, ఆరిపోదులే, ఆరిపోదులే. నీవు వెలిగించిన దీపము. స్తోత్రం. ఆరిపోదులే, నీవు వెలిగించిన దీపము. సుడిగాలిలోనైనా చెడివానలోనైనా, సుడిగాలిలోనైనా చెడివానలోనైనా ఆరిపోదులే, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీప. అందరూ యేసయ్యను అడుగుదాం. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. యేసయ్య నీ కుటుంబాన్ని వెలిగించబోతున్నాడు. వెలిగించిన దీప. అందరూ అదే పాడదాం మరలా. నీవు స్తోత్రం.
ఒక్కొక్కరి దీపాలు వెలుగుమయముగా వెలుగునుగాక. తేజోమానమైన ప్రకాశం మీ కుటుంబాల్లో నిలిచి ఉండునుగాక. క్రిస్మస్ యొక్క సంతోషం ఇదిగో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగు కలిగినట్లుగా నిశ్చయముగా వెలుగు కలుగునుగాక. వెలుగు కలుగునుగాక. మీ కుటుంబాల్లో వెలుగు కలుగునుగాక. చీకటి తొలగిపోవునుగాక. చీకటి తొలగిపోవునుగాక. వెలుగుమయముగా మీ జీవితాలు మార్చబడునుగాక. వెలుగుమయముగా మీ జీవితాలు మార్చబడునుగాక. వెలుగుమయముగా మీ జీవితాలు మార్చబడునుగాక. ఒక్కొక్కరి జీవితాల్లో వెలుగు 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 కలుగునుగాక. వెలుగు కలుగునుగాక. వెలుగు కలుగునుగాక. వెలుగు కలుగునుగాక. యేసయ్యా నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము ఆరిపోదులే. నీవు వెలిగించిన దీప యేసయ్యా ఆరిపోదులే. యేసయ్యా నీవు వెలిగించిన దీపము ఆరిపోదులే. నీ కుటుంబం దీపం దేవుడు వెలిగిస్తే ఆరిపోదు. దీపము ఆరిపోదులే. నీవు వెలిగించి అడగండి అందరూ. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. స్తోత్రం. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. అందరూ అలాగే ఉండి తలలు వంచి కన్నులు మూసి యేసయ్య చేతులకు అప్పగించుకొని, ప్రభా నా దీపాన్ని మీరు వెలిగించండి, నా కుటుంబం యొక్క దీపాన్ని మీరు వెలిగించండి యేసయ్య, నా పిల్లల యొక్క దీపం మీరు వెలిగించమని కోరుకుంటున్నామయ్యా అని కొన్నిసార్లు దేవునికి దూరం అయిపోయి వెలిగించిన దీపాన్ని కూడా ఆరిపోయేటట్లుగా కొంచెం కింద మంచం కింద రకరకాల పరిస్థితుల కింద మన జీవితాల్లో మనమే పెట్టుకుంటూ ఉన్నామేమో. యేసయ్య చేతులకు అప్పగించుకొని అడుగు, ప్రభా నా దీపమును సరిచేయండి అయ్యా, నా దీపమును సరిచేయండి యేసయ్యా, నుసిపట్టిపోయిన నా దీపాన్ని సరిచేయమని కోరుకుంటున్నాం యేసయ్యా అని నీవు కోరుకుంటూ ఉండగానే మరొక్కసారి తేజోమానముగా ప్రకాశించున్నట్లుగా ప్రభు మీ జీవితాల్ని మార్చునుగాక, మార్చునుగాక, మార్చునుగాక. తీర్మానంతో పూర్ణ మనస్సు ప్రభు చేతులకు అప్పగించి క్రిస్మస్ సందర్భంగా దేవుని సన్నిధానికి వచ్చినటువంటి మీ జీవితాల్లో సమృద్ధైన దేవుని ఆశీర్వాదం కలుగునట్లుగా తన వాక్కు చేత పరిశుద్ధాత్ముడు మాట్లాడినట్లుగా అందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. ఆ వాక్యం కోసం అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. పూర్ణ మనసుతో కలిసి ప్రార్థన చేద్దాం అందరం. స్తోత్రం నా తండ్రి, స్తోత్రం. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ చక్కగా కూర్చోనండి.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఏర్పాటు చేయబడిన ఈ క్రిస్మస్ ఆరాధనకి కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. అందరికీ వందనాలు. చేతులు ఊపుతూ ప్రభుని స్తుతిస్తూ గట్టిగా హల్లెలూయా అని చెప్దామా? హల్లెలూయా. ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు నిశ్చయముగా మనలందరినీ కూడా ఇలా సమకూర్చాడు మరొక్కసారి. చాలామంది ఇంకా ఇళ్ళ దగ్గర ఏమంటారు, వంటలు చేసుకుంటూ బిజీగా ఉన్నారేమో. మీరు వచ్చారు, మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ యొక్క ఆరాధన యొక్క ఆశీర్వాదం నిశ్చయముగా మీ మీద, మీ కుటుంబాల మీద శాశ్వతముగా ప్రభు నిలుపునుగాక. దేవుని సన్నిధానికి వచ్చినటువంటి మన జీవితాల్లో ఒక క్లుప్త సందేశం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు పరిపూర్ణంగా అనుభవిద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. చాలా చక్కగా ఈ వాక్యం ఇంచుమించుగా అందరికీ తెలిసినటువంటి వాక్యమే. కారణం, క్రిస్మస్ సందేశం అంటే సేవకులుగా రకరకాల కోణాల్లో మాట్లాడుతూ ఉంటాం. నక్షత్రమని, ఇదిగో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టలైన ప్రజలకు సమాధానం కలుగుతుందని, కాపర్లు రక్షకుని చూచారు అని, రక్షకుడిగా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు అని, ఆయన ఇమ్మానుయేలు అని పేరు పెట్టారని, ఇవన్నీ ఒక్కొక్క ప్రసంగాలు. నక్షత్రం అనేది ఒక ప్రసంగం, ఇమ్మానుయేలు దేవునిగా ప్రత్యక్షమయ్యాడు అనేది ఒక ప్రసంగం, ఇలా రక్షకుడు అనే మాట ఒక ప్రసంగం, అభిషక్తుడు అనేటువంటి మాట మరొక ప్రసంగం. ఇలా రకరకాల కోణాల్లో మాట్లాడుతూ ఉంటాం సేవకులుగా, ఆయా సందర్భాల్లో ఆయా పరిస్థితులను బట్టి. ఇక్కడ కూడా మనం గమనించి పరిశీలన చేసి చూస్తే చాలా చక్కగా అక్కడ రాయబడినటువంటి చాలా విషయాలు ఈ మాటను తీసుకొని రకరకాల కోణాలలో దేవుని వాక్యాన్ని ప్రకటించవచ్చు. అక్కడ వ్రాయబడిన ఆ మాటలు మీరు కాస్త గమనించండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఆ శిశువు అనే మాటను కూడా వాక్యంలో చాలా చక్కగా చాలా సందర్భాల్లో వ్రాయబడి ఉన్నాయి. రెండవది మనం అక్కడే గమనించి చూస్తే మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. అక్కడే రాయబడిన మరొక మాట, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. ఇంకా లోతుకు వెళ్తే అక్కడ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేర్లు. ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క రీతిగా మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ ఈ సందర్భంగా నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక సేవకుడిగా చాలా ప్రసంగాలు మా దగ్గర ఉంటాయి. కానీ ఈ సందర్భంగా ఇక్కడ చేయడం మిమ్మల్ని ఉద్దేశించి ఏం చెప్పాలి అని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ప్రేరేపించినటువంటి మాటలే, ప్రభు మరలా బయలుపరిచిన మాటలే మీకు తెలియపరుస్తున్నాను. ఈ మాటలు విన్నామే, మాకు తెలిసే అన్నట్లుగా తీసుకోకుండా, ఎందుకో మరొకసారి దేవుడు మాట్లాడుతున్నాడేమో, మరొకసారి దేవుడు నన్ను దిగి మాటలతో హెచ్చరిస్తున్నాడేమో, మరొకసారి దేవుడు మా జీవితాల్ని సరిచేసేదానికి, మా జీవితాల్లో ఈ ఆశీర్వాదం కోల్పోయేమో మరలా ఆశీర్వాదాన్ని పొందేదానికి దేవుడు మరలా ఆ మాటలతో నాతో మాట్లాడుతున్నాడేమో అని తలంచండి. దేవుడు నిశ్చయముగా మీతో పరిపూర్ణముగా మాట్లాడునుగాక. అక్కడ మీరు గమనించండి, ఈ ఆరాధనలో నేను మీతో చెప్పాలనుకున్నటువంటి చక్కటి మాట, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. నేను ఇదిగో ఈ క్రిస్మస్ సందర్భంగా చెప్పాలనుకున్నటువంటి మాట, మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. అందరు చెప్దాం ఒకసారి, మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు.
చాలా జాగ్రత్తగా ఆ మాటను మనం గమనించాలి. కుమారుడిగా యేసుక్రీస్తు ప్రత్యక్షమై మన జీవితాల్లో కలుగజేస్తున్న ఆశీర్వాదాలు, మన జీవితాల్లో కలుగజేస్తున్న దీవెన, లేఖన భాగాల్లో క్లుప్తంగా కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. లేఖన భాగంలో చాలా స్పష్టంగా తేటగా చెప్పబడుతున్నటువంటి మాట, కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మనము మన దృష్టిలో ఉంచుకొని మనం ఆ ప్రకారముగా మనం ముందు కొనసాగించబడాలి. కీర్తనల గ్రంథంలో 2వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనమును మీరు గమనించగలిగితే, కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం, ఆయన కోపము త్వరగా రగులుకొనును. నోట్ చేయండి మాట, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపిస్తాడు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. కుమారుని ఏం చేయాలి చెప్పాలి మీరు చెప్పాలి. ఉదయాన్నే లేచి మనల్ని మనం అద్దం దగ్గర చూసుకుని అబ్బా ఎంత అందంగా ఉన్నామో అని మనల్ని అనుకుని ఉంటామేమో. లేకపోతే మన పిల్లల్ని తయారు చేసి అబ్బా ఎంత ముద్దుగున్నారో అని చెప్పి అనుకున్నామేమో. ఎక్కడో దూరం ఉన్న వాళ్ళు ఫోటో పంపించినా కూడా మన వాళ్ళు రియాక్షన్ అమ్మో మామూలుగా ఉన్నట్లా. ఎక్కడో ఉన్న వాళ్ళు ఫోటో పంపిస్తే అమ్మో నా మనవరాలు ముచ్చటగా ఉంది, నా మనవడు చక్కగా ఉన్నాడని చెప్పి ఎంతోమందిని మనము ముద్దాడింటామేమో కదా. మనం ముద్దాడవలసినది ఎవరిని అంటే, కుమారుడిగా ప్రత్యక్షమైన యేసుక్రీస్తును మనం ముద్దు పెట్టుకోగలిగిన అనుభవాల్లో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ ముద్దు పెట్టుతున్నటువంటి అనుభవం దేనికి సాదృశ్యం అని చేస్తానంటే, ఆయనతో ఒక సహవాసం కలిగినటువంటి అనుభవం, ఆయనతో ఒక సన్నిహితమైనటువంటి సాంగత్యం కలిగినటువంటి అనుభవం, ఆయన్ని ప్రేమిస్తున్నటువంటి అనుభవం, ఆయన్ని పరిపూర్ణంగా గౌరవిస్తున్నటువంటి అనుభవం, ఆయన్ని ఇష్టపడుతున్నటువంటి అనుభవం అండి. ఎవరైనా ముద్దు పెట్టాలంటే ఎంత ఇష్టం ఉంటే మనం ముద్దు పెడతాం వాళ్ళకి. కనుక అక్కడ వ్రాయబడిన చక్కటి మాటను మీరు గమనించండి. కుమారుని ముద్దు పెట్టుకోనండి అంటే, కుమారుడైన యేసుక్రీస్తును ఇష్టపడండి, ప్రేమించండి, పరిపూర్ణంగా గౌరవించండి, ఆయన నామాన్ని మహిమపరచండి, ఆయన నామాన్ని కీర్తించండి, ఆయన నామంను కొనియాడండి. క్రిస్మస్ సందర్భంగా ఇవి మనం చేయవలసినటువంటి పనులు. ఇవి మాత్రం పక్కన పెట్టి మిగతా అన్నీ మనం చేస్తాం. నేను నిన్న రోజున ఒక క్రిస్మస్ ఆ ప్రార్థనకి నిన్న సాయంకాలం వెళ్ళా. అక్కడ పిల్లలు ఒక చిన్న స్కిట్ చేస్తున్నారండి. ఆ స్కిట్ చేస్తున్న దాంట్లో ఒక అబ్బాయి అనుకుంటున్నాడు తన మనసులో ఏమనంటే, ఆ స్కిట్లో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి, ఎవరు నాకు నేర్పుతారు అని చెప్పి సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులను ఒక్కొక్క వ్యక్తిని పలకరించి, నాకు ప్రార్థన నేర్పుతావా బ్రదర్, నాకు ప్రార్థన నేర్పుతావా సిస్టర్, నాకు ప్రార్థన నేర్చుకోవాలని ఉంది, ప్రార్థన నేర్పుతావా అని ఒక్కొక్కరిని అడుగుతుంటే ఈ యవనస్తులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రదర్ నాకు ప్రార్థన నేర్పుతారా అని అడిగితే, ప్రార్థన ఏం లేదు ఇక్కడ అంతా ఏముందంటే డ్యాన్స్లే ఉన్నాయి, క్రిస్మస్ డ్యాన్స్లే ఉన్నాయి. ప్రార్థన అసలు క్రిస్మస్ అంటే ఏమంటారు, డ్యాన్స్. ఏది ఒక 2 పాటలకు 3 పాటలకు ఏమంటారు పెట్టుకోవాలి. తార వెలసింది వాళ్ళేమో భక్తిగా పాట పాడితే, వీళ్ళు అసలు నేను చూసా ఊరి పేరు ఎందుకులే కానీ ఓ చోట చూసా. క్రిస్మస్ పండగ వాడు మగపిల్లోడు పేరు పెట్టి పిలిచారు. కానీ అక్కడికి వచ్చి చూస్తే స్టేజ్ మీదకి అమ్మాయి వచ్చింది. ఒరే అబ్బాయి పేరు కదరా పిలిచింది, మనకు తెలిసిన అబ్బాయే కదరా పిలిచింది అని చేస్తారంటే, వాడే ఓని కట్టుకొని వచ్చాడు స్టేజ్ మీదకి. నిజం జరిగిందే చెప్తున్నానండి. క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు పాట అని పెట్టారు. ఏం పాట అంటే, శాంతి సందేశం సినిమాలో ఏది శాంతి సందేశం అనేది యేసు ప్రభు సినిమా అని వాళ్ళు ఉద్దేశంతో వాళ్ళు చెప్తున్న మాట. శాంతి సందేశం అనే యేసు ప్రభు చరిత్ర కలిగిన సినిమాలో జిల్లు జిల్లే జిల్లాయిరే పాటకు డ్యాన్స్ చేస్తారు. నిజమే చెప్తున్నా, దేవుని మీద ఏమంటారు ఆనబెట్టి చెప్తున్నా నేను ఈ మాట. నిజమే జరిగిన విషయమే చెప్తాను. ఈరోజు ఆ అబ్బాయి గొప్ప సేవకుడిగా ఉన్నాడు, నాలాగా ఇలాగే గొప్ప సేవకుడిగా ఉన్నాడు ఆ అబ్బాయి, మనసు మార్చుకొని. కానీ ఒకప్పుడు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఇది కూడా ఏమంటారు శాంతి సందేశం సినిమాలో ఉన్న ఈ పాట కూడా యేసుప్రభు పాటేనేమో, అదొక క్లబ్ డ్యాన్స్ అండి. హెరోదు రాజు తన పుట్టినరోజు సందర్భంగా
పెట్టుకున్నటువంటి సందర్భంగా కమర్షియల్గా తీస్తారు కదా, దానికోసం పెట్టుకుంది. ఈ వ్యక్తి వెళ్ళి ప్రార్థన నాకు నేర్పుతారా అని చేసి అడిగితే ప్రార్థన కాదు, డ్యాన్స్, ఇదిగో ఇలా ఇలా ఒక 4 స్టెప్పులు నేర్చుకో, అదే క్రిస్మస్ అంటే అని ఆ వ్యక్తి చెప్పాడు. మరి ప్రార్థన నేర్పమంటే స్టెప్స్ నేర్పుతున్నాడు ఏంట్రా అని చెప్పి వాడి దగ్గర నుంచి పక్కన దగ్గరికి వస్తే ఇక్కడ ఒక మ్యూజిక్ కోయర్ టీం ఉంది, ఒక టీం. ఈ టీంకి అంతా ప్రార్థన ఉండదు, ఏముంటుందో తెలుసా, ఒట్టి ఇక ఏమంటారు, ప్యాడ్ పెట్టుకున్నామా, డీజే డన్ 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 డిష్ అని కొడితేనే అసలు వీళ్ళకి ఏమంటారు నిజ క్రిస్మస్. ఇంకొంతమంది మంచి బట్టలు, క్రిస్మస్ అంటే ప్రార్థన గీర్తన కాదండి, ఏమంటారు మంచి బట్టలు. అస్సలు ఈరోజు కట్టామంటే అసలు అందరు చూడాలి, నన్ను చూడాలి, ఆ రోడ్డు మీద పోతుంటే అందరు నన్ను చూడాలా అనేటట్టుగా బట్టలు ధరించడం అండి. క్రిస్మస్ అంటే పిండి వంటలండి. ఎవడన్నా ప్రార్థన నేర్పిస్తాడంటే ఎవడు ప్రార్థన నేర్పించట్లే వాడికి, అందరు ఇవి మాత్రం నేర్పిస్తున్నారు. మన జీవితాల్లో కూడా ఇలాగే మనం ఉంటున్నామేమో. క్రిస్మస్ అంటే ఇలాంటి పరిస్థితులను మనం కొనసాగించబడుతున్నామేమో. మీకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు, దేవునికి స్తోత్రం. ఆయనను ముద్దు పెట్టుకోగలిగిన అనుభవాలు, ఆయనని ఇష్టపడగలిగిన అనుభవాలు, ఆయన్ని ప్రేమించగలిగినటువంటి అనుభవాలు ప్రభు నిశ్చయముగా మనందరికీ దయచేయునుగాక. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, లేని ఎడ్ల ఆయన కోపిస్తాడు. యేసుక్రీస్తుకు ఇష్టముగా మనం కొనసాగించబడాలి, లేకపోతే దేవుని యొక్క కోపాగ్నికి మనం గురైపోతామేమో. అలా మన జీవితాలు ఉండకూడదు, అలా మన పరిస్థితులు ఉండకూడదు. పాస్టర్ గారు అని కొల పరిమాణంతో, ఈ లోక సంబంధమైనటువంటి కొల పరిమాణాలు మీరు చెప్పొచ్చు, వాళ్ళు కూడా బాగానే ఉన్నారు కదా, వాళ్ళు కూడా బాగానే బ్రతుకుతున్నారు కదా అని. వాక్యంలో చాలా తేటగా చెప్తున్నటువంటి మాట, బాగా సిరి సంపదలతో తూగుతున్నటువంటి వారి జీవితాలు, వారి పరిస్థితులు, వారి యొక్క స్థితిగతులు, వారి యొక్క జీవన విధానాలు ఒక భక్తి కలిగిన వ్యక్తి తేరి చూస్తూ ఉంటే కనబడినటువంటి మాట్లాడు తెలుసా, వాళ్ళు సుఖంగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారని చేసి తాను అనుకుంటున్నాడు. కానీ దేవుడి ప్రత్యక్షతలో వాళ్ళని చూసినప్పుడు నిశ్చయముగా వారి కాలు జారు స్థలములో ఉందట. ఇప్పటి వరకు బాగా కనపడ్డారు, ఒక్కసారిగా ఒక ప్రతికూలమైనటువంటి పరిస్థితి. దేవుడు మీ జీవితాలకు అది కలగకుండా, దేవుడు మీ కుటుంబాలకు అవి కలుగు చేయకుండా పరిపూర్ణంగా కాపాడునుగాక. ఒక 4 విషయాలు సరిగ్గా 11 గంటలకు ముగిస్తానని చెప్పాను కదా, 11 గంటలకంతా ముగించడానికి ప్రయత్నం చేస్తా. దేవుడి నిశ్చయముగా అలాగే మనల్ని నడిపించునుగాక. ఇళ్ళకెళ్ళి వండుకోవద్దు మళ్ళీ మీరు, అసలు ఆడ ఏమంటే సగం ఉడకబెట్టి వేసి వచ్చింటారేమో, ఉడకబెట్టి పక్కన పెట్టి మళ్ళీ వచ్చిన తర్వాత కొంచెం ఏమంటారు మళ్ళీ ఒకసారి ఇది చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి సగం మధ్యలో పెట్టేసి వచ్చారేమో. త్వరగానే మిమ్మల్ని పంపిస్తాను. దేవుని యొక్క మాటలు పూర్ణ మనసుతో విందాం. ఆయన కుమారుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఎలాంటి కుమారుడిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు? క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తాను, ఆ మాటలు గమనించి. లూకా సువార్త 1వ అధ్యాయం 32వ వాక్యం త్వరగా తీస్తే చదవండి. లూకా సువార్త 1వ అధ్యాయం 32వ వాక్యం. ఆయన గొప్పవాడై, నోట్ చేయన మాట, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆ మాట గమనించండి. మనం ఆరాధన చేస్తున్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు కుమారుడిగా మనకు అనుగ్రహింపబడుతూ ఉన్నాడు. కుమారుడిగా అనుగ్రహింపబడుతున్నటువంటి యేసు క్రీస్తు ఎలా ప్రత్యక్షమవుతున్నాడు, ఎలా ఉంటున్నాడు అని ఈ మాటలో మనం గమనించగలిగితే ఆయన ఎవరు అంటే సర్వోన్నతుడైన కుమారుడు. చేతులూపుతూ గట్టిగా ప్రభుని స్తుతిస్తూ హల్లెలూయా అని చెప్దామా అందరం? ఎవరైనా చెప్పాలి, మీరు చెప్పాలి. ఎవరు? సర్వోన్నతుని కుమారుడు. ఆయన ఎవరంటే సర్వోన్నతుడు. అత్యున్నతమైన స్థానంలో ఉన్న వారి కంటే కూడా సర్వోన్నతంగా ఉన్నటువంటి వ్యక్తి మనం ఆరాధన చేస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సర్వోన్నతుడైన కుమారుడు. లోకములో మనం చాలా వాటిని చూస్తాం, అవే గొప్ప అని మనం తలంచుతాం. లోకంలో కనబడుతున్నవి చాలా మనకు కనబడతాయండి. లోక వైభోగాలు, లోక పరిస్థితులు, లోక ఆడంబరాలు, లోక సంబంధమైనటువంటి స్థితిగతులు ఎన్నో మనకు చాలా గొప్పగా కనబడతాయి. కానీ అన్నిటికంటే గొప్పవాడు మనం ఆరాధన చేస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. కారణం ఏమిటంటే నేను ఎప్పుడు చెప్తుంటా ఈ మాట,
సంఘంగా నేను ఎప్పుడు తెలియపరుస్తుంటా ఈ మాట. ఎందుకంటే యేసుక్రీస్తు అన్న మాట మీరు విన్న వెంటనే మీ మనసులో మెదలాల్సిన మాట ఏంటో తెలుసా? ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఎవరైనా సృష్టి కాదు, మనం సృష్టించుకున్న సృష్టి కాదు. ఆయన ఎవరు అంటే సృష్టికర్త అయిన దేవుడు. భూమి ఆకాశములను నోటి మాటతో సృష్టించిన సృష్టికర్త అయిన. ఆకాశం కలుగునుగాక అంటే ఆకాశం కలిగింది, భూమి కలుగునుగాక అంటే భూమి కలిగింది, చెట్లు కలుగునుగాక అంటే చెట్లు కలిగాయి, పక్షులు కలుగునుగాక అంటే పక్షులు కలిగాయి, జంతువులు కలుగునుగాక అంటే జంతువులు కలిగాయి. సమస్త లోకములో మనం చూస్తున్న ప్రతిదీ. నేను ఉదయం కూడా ఇంట్లో మాట్లాడుతూ సమయం ఏది ఆగిపోయినా సరే సమయం ఆగదు అన్నటువంటి ఒక మాట నేను మాట్లాడాను. మనం ఆగొచ్చు కొద్దిసేపు, అమ్మా బాగా టైర్డ్ అయిపోయాం, కొద్దిసేపు ఆగుదాం, కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం అని మనం ఆగొచ్చు. ఈ మిషన్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్యాన్ ఆగిపోవచ్చు, మనం ఆగిపోవచ్చు, మన పరిస్థితులు ఆగిపోవచ్చు. కానీ కాలాన్ని చూడండి మీరు, ఆగనే ఆగదు. నేను చెప్తుంది కాలం అంటే ఈ కాలాన్ని బట్టి ఏమిటి ఇది కాదు. వాచ్ కూడా ఆగిపోవచ్చు, కానీ కాలం ఆగదు. ఆ కాలం ఆగదనే దాంట్లో చూడండి, దేవుడు సృష్టించిన సూర్య చంద్ర నక్షత్రములను ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు అలారం పెడితేనే సూర్యుడు వస్తాడా? మీరు అలారం పెట్టినా అలారం పెట్టకపోయినా, మీకు సమయం అయినా మీకు సమయం కాకపోయినా, మీరు ఇంకా నిద్రపోతున్నా మీరు మెలకుగా ఉన్నా, ఏ టయానికి రావాలో ఆ టైం ఒక్కసారి నోటి మాటతో సృష్టి కలుగునుగాక అని దేవుడు పలికితే ఈనాటికి ఆ సృష్టి యొక్క ప్రక్రియను మనం చూస్తూ ఉన్నాం. అలాంటి సృష్టికర్త అయిన దేవుడు మనం ఆరాధన చేస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన సర్వోన్నతుడు. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు మనం మర్చిపోకూడదు మన మనసులలో. ఆయన ఎవరు అంటే సర్వోన్నతుడు. కనుక ఆ సర్వోన్నతుడైన దేవుడు తన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు సర్వోన్నతుడైన కుమారుడిగా ప్రత్యక్షం అవుతున్నప్పుడు ఆయన మీద మనం ఆధారపడి ఆయన ఇష్టపడి మనం కొనసాగించబడితే సర్వోన్నతుడిగా ప్రత్యక్షమైన ఆ అనుభవాల్లో కలిగిన ఆశీర్వాదాలు మనమంతా కూడా పొందుదుముగాక. లేఖన భాగాల్లో క్లుప్త ఒక చిన్న సందర్భాన్ని గుర్తు చేస్తాను, మీరు గమనించండి. సేన అనే దయ్యం పట్టిన ఒక వ్యక్తిని గూర్చి లేఖన భాగాల్లో వ్రాయబడి ఉన్నాయి. చూడండి, ఆ పరిస్థితుల్లో మీరు గమనించండి. అతని యొక్క స్థితిగతుల్ని, అతని యొక్క అనుభవాల్ని మీరు కాస్త గమనించగలిగితే, అతడు తనను తానే గాయపరుచుకుంటున్నాడట. ఎవరో గాయపరచట్లేదండి తనని. ఎవరు గాయపరుస్తున్నారు? తనను తానే గాయపరుచుకుంటున్నాడు, తన రక్తం తానే తాగుతున్నాడు, తనను తానే ఇబ్బంది పరుచుకుంటున్నాడు. తనను తానే గాయపరుచుకుంటున్నాడు అన్నటువంటి మాటలు చాలా చక్కగా అక్కడ కనబడతాయి. మీరు మార్కు సువార్త 5వ అధ్యాయంలో మీరు ఆ మాటలు చూస్తే ఆ మాటలు చాలా చక్కగా ఉంటాయి. తీస్తే చదవండి, ఆ మాట చూడండి. తనను తానే రాళ్ళతో గాయపరుచుకుంటు. చాలమ్మా, ఎవరో పక్కింటి వాళ్ళు వచ్చి ఈ కుటుంబాన్ని పాడు చేయట్లా, ఎదిరింటి వాళ్ళు వచ్చి నీ వ్యక్తిగత జీవితాన్ని పాడు చేయట్లా, ఏదో పరిస్థితులు లేకపోతే ప్రకృతికి వైపరీత్యాలు నీ కుటుంబాన్ని పాడు చేయట్లా, వ్యక్తిగత జీవితాన్ని పాడు చేయట్లా. మనమే కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితాన్ని మనమే కొన్నిసార్లు పాడు చేసుకుంటూ ఉన్నామేమో. మనకు అర్థమయ్యే శైలిలో మాట్లాడాలి అంటే, మనము ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులలో నడిపించబడుతున్నటువంటి అనుభవాల్లో ఈ రకరకాల మత్తు పదార్థాలు, సిగరెట్ కావచ్చు, మందు కావచ్చు. ఈరోజు చూడాలి, అసలు క్రిస్మస్ పండుగ మామూలు క్రిస్మస్ పండుగ ఉండదు. ఒక పెద్ద పాస్టర్ గారు చెప్తుంటే విన్నా, నాకు అంత అనుభవం లేదు, నేను అంత చూడలేదు, కానీ ఒక పెద్ద పాస్టర్ గారు చెప్తుంటే విన్నా. ఆ పాస్టర్ గారు ఎక్కడికో బయలుదేరి వెళ్తూ పెద్ద స్టార్ ఒకటి పెట్టుంటే అక్కడికి వెళ్ళి కారు ఆపాడంట. ఈ ఊర్లో ఇంతమంది క్రైస్తవులు ఉన్నారా, ఈ ఊర్లో ఒక కూటం పెడదామని చెప్పి ఎక్కడికో వెళ్తుంటే పెద్ద స్టార్ చూసి అక్కడ కారు ఆపాడంట. కారు ఆపిన వెంటనే ఒక అబ్బాయి వచ్చాడంట ఈ పాస్టర్ గారి దగ్గరికి. కారులో కూర్చోంట పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడంట. వచ్చి అడిగాడంట, ఏం కావాలి అన్నాడంట. కాదు, ఈ స్టార్ పెట్టారు కదా ఇక్కడ క్రైస్తవులు. సరే నీకేం కావాలి చెప్పు, క్వార్టరా, హాఫా, ఫుల్లా అని అడిగాడంట.
పాస్టర్ గారిని, రే క్వార్టర్ ఏంట్రా, హాఫ్ ఏంట్రా, ఫుల్ ఏంట్రా అని చేసి అన్నాడంట. లేదు తొందరగా చెప్పు, గిరాకీ బాగుంది, ఎక్కువ ఉంది అని చేసి అన్నాడంట. ఒరే గిరాకీ కాదురా, స్టార్ పెట్టారు కదా ఈ ఇంట్లో, ఏ ఇల్లు ఇది, క్రైస్తవులు ఇల్లు, ఏ ఇల్లు అంటే ఇది ఇంట్లో పెట్టిన స్టార్ కాదు, బారుకు పెట్టిన స్టార్ అన్నాడంట. బారుకు కూడా పెడతారా స్టార్ అంటే, మరి రావద్దా అందరూ యేసుప్రభుని నమ్ముకొని యేసుప్రభు పుట్టాడని చేసిన ఆ సంతోషంలో తాగే వాళ్ళందరూ రావద్దా, అందుకని పెద్ద స్టార్ పెట్టామన్నాడంట. పెద్ద స్టార్ పెట్టారు కదరా, మరి అంత బిజినెస్ జరుగుతుందంటే, ఎప్పుడూ జరగనంత బిజినెస్ క్రిస్మస్ అప్పుడు జరుగుతుందండి మా ఊర్లో అన్నాడంట. వాళ్ళు కూడా పెట్టారు, ఎవరు, వ్యాపారం కోసం. కుటుంబాల్లో పైన స్టారు, లోపట బారు. ఈ పరిస్థితుల్లోనే కొనసాగించబడుతూ వారికి వారే ఇది ఎవరో చేస్తుంది కాదండి. పక్కింటి వాళ్ళో, ఎదురింటి వాళ్ళో, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు, లేకపోతే ప్రకృతి వైపరీత్యాలో జరిగినవి కాదు, తనకు తానే హాని చేసుకున్నటువంటి పరిస్థితులు. ఆ తర్వాత చెన్నైలో నేను ఉన్నప్పుడు ఒక సహోదరుడు నాతో చెప్పినటువంటి మాట, ఒక పెద్ద బిల్డింగ్ కాంట్రాక్టర్ అండి ఆయన వచ్చి చెప్పినటువంటి మాట, అన్న ఈ వారం పేమెంట్స్ రాలేదన్నా, అదే కొంచెం కానుక ఇస్తానని చేసి చెప్పాను కదా మీకు, ఈ వారంలో ఇవ్వలేకపోతున్నానన్న అని మాట్లాడు. పర్లేదన్నా, అయినా సరే పేమెంట్స్ ఎందుకు రాలేదు, ఎందుకు ఆగాయి అని చేసి చెప్పంటే, వీళ్ళు ఎవరు బిల్డింగ్ అయితే కడుతున్నారండి, నేను వెళ్ళి చూశాను, ఇంచుమించుగా 50 కోట్లు పెట్టి ఒక్క ఇల్లు కట్టుకున్నాడు. 50 కోట్లు, 1 కోటి కాదు, 50 లక్షలు కాదు, 50 కోట్లు పెట్టుకొని ఉండేదానికి ఒక ఇల్లు, మంచి ఇల్లు కట్టుకున్నాడు. నేను ఇల్లు చూసి అసలు సూపర్ ఉంది ఆ ఇల్లు. అంతా ఉన్నారు కదన్నా, మరి వాళ్ళకేంటన్నా అని చేశానంటే, వాళ్ళకు కూడా వస్తూ పోతూ ఉన్న లావాదేవీలు ఉంటాయి కదన్నా, ఆ లావాదేవీల్లో ఆ ఇంటి యజమాని యొక్క కొడుకు ఈ సెల్ ఫోన్లో రమ్మీ గేమ్ అని ఉంటుంది కదండి, 4 కోట్లు పెట్టాడంట. కథ కాదు, నేను చెప్తుంది. మీకు ఎవరికైనా ఇంకా డీటెయిల్స్ కావాలంటే ప్రార్థన అయిపోయిన తర్వాత నా దగ్గర రండి, నేను వినిపిస్తాను. 4 కోట్లు, 1 కాదు 2 కాదు, 4 కోట్లు పెట్టి ఆడితే 4 కోట్లు ఒక్కసారిగా పోయేది. ఒకసారి ఆలోచన చేయండి, ఎవరు చేశారు దీన్ని? ఎవరు చేశారు? తనకు తానే చూడండి, ఇతని పరిస్థితులు కూడా చూడండి, తనకు తానే హాని కలుగు చేసుకున్నటువంటి పరిస్థితులు, తన కుటుంబాన్ని చేతులారా పాడు చేసుకున్నటువంటి పరిస్థితులు, సమాధానంగా సవ్యంగా సాగుతున్నటువంటి కుటుంబంలో, ఏమీ లేకుండా చక్కగా ఉన్నటువంటి కుటుంబంలో ఏవో లేనివి కలుగజేయబడి కుటుంబాల్ని పాడు చేసుకున్నటువంటి పరిస్థితులు. ఏముండదండి అక్కడ, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక చెడు ఆలోచన మనమే యోచించుకొని, ఏదో ఒక పరిస్థితులు మనమే ఆలోచన చేసుకొని కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకొని, మనమే కొన్ని విషయాల్లో పాడు చేసుకుంటున్నాం మేము మన జీవితాల్ని, మన కుటుంబాలని. ఈ వ్యక్తి పరిస్థితులు అలాగే ఉన్నాయండి. యేసుక్రీస్తు రాత్రంతా ప్రయాణం చేసి, రాత్రంతా గలిలయ సముద్రంలో ప్రయాణం చేసి ఈ గెరారు ప్రాంతానికి వెళ్ళి సముద్ర తీరంలో దిగాడంతే. రాత్రంతా నాకు ఈ మాటలు విన్నప్పుడు ఒక సేవకుడిగా కొన్నిసార్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు మేము ప్రయాసపడి ఎక్కడికో కూటానికి వెళ్తామా, అక్కడికి వెళ్తే అక్కడ కూటం జరగదు. ప్రభా ఎందుకు ప్రభా ఇంత దూరం తీసుకొని వచ్చావు, ఇంత ప్రయాసపడ్డారు కదా ప్రభా, ఇంత జరిగింది కదా ప్రభా, ఎందుకు నాయన ఇప్పుడు వర్షం పడుతుంది అని చేశానంటే, దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం అక్కడ వర్షం పడదు. కానీ దేవుడు తీసుకొని వెళ్ళిన ఉద్దేశం వేరుగా ఉంటుంది. ఒక్క వ్యక్తి కోసమైనా సరే యేసుక్రీస్తు రాత్రంతా కూడా ప్రయాణం చేసి వెళ్ళాడు, అక్కడ సముద్ర తీరంలో దిగాడు, అంతేనండి. ఈ వ్యక్తిని బాగు చేశాడు, మరలా తిరిగి వచ్చేసాడు. 100 మందికి 1000 మందికే సువార్త చెప్పాల, ఒక్కడున్నా సరే సువార్త చెప్పేసి వచ్చాడు, ఒక్కడున్నా సరే అద్భుతం చేసి వచ్చాడు, ఒక్కడున్నా సరే ఆశ్చర్యమైన కార్యం చేసి వచ్చాడు. తనను తానే గాయపరుచుకున్నటువంటి ఈ వ్యక్తి ఉపయోగించిన చక్కటి పదం చూడండి. అక్కడ మార్కు సువార్త 5వ అధ్యాయం 7వ వాక్యం, వాడు దూరము నుండి యేసును చూసి పరుగెత్తుకొని వచ్చి నమస్కారము చేసి, యేసు నోట్ చేయండి అన్నమాట, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమని వాడు మాట్లాడుతున్నటువంటి మాట. చదవమ్మ, త్వరగా చదువుతల్లి, చదవన్నా.
చూడండి, ఆ మాట మీరు గమనించండి. అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపొమ్మని ఆయన ఆజ్ఞాపించినప్పుడు, చదవన్నా. చాలా జాగ్రత్తగా ఈ సందర్భాన్ని మీరు గమనించండి. ఈ వ్యక్తి బాధపడుతున్నటువంటి ఈ అనుభవాల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో దేవుడు ఆ దుష్ట క్రియలన్నిటిలో నుండి గొప్ప విడుదల కలుగజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిపూర్ణమైనటువంటి విడుదల కలిగింది. కారణం ఏంటో తెలుసా? సర్వోన్నతుడైన కుమారుడిగా దేవుడు ప్రత్యక్షమైతే మన జీవితాల్లోనూ మన కుటుంబాల్లోనూ కలిగి ఉన్న సాతాను క్రియలన్నిటిలో నుండి గొప్ప విడుదల మీరందరూ పొందుదురుగాక. క్రిస్మస్ అంటే ఇలాగే జరుపుకోవాలి మనం. కొన్ని కుటుంబాలను చూస్తా నేను, అస్సలు ఈరోజు మామూలుగా ఉండరు. ఎంత బాగుంటారు తెలుసా? చికెన్లు, మటను, ఫిష్, ఫ్రాన్స్, ఇంకా ఎగిరేవి, ఈదేవి, దూకేవి, అవి ఇవి ఏది వదిలిపెట్టరండి. అన్నీ తెచ్చుకొని వండుకుంటారు ఈరోజు. అప్పు చేసైనా అసలు తగ్గేదే లేదు అన్నట్టుగా. ఏమంటారు? అప్పు చేసైనా సరే ఈరోజు మాత్రం ఇంట్లో మిగిలి పొంగి పొరలాలండి. ఈరోజు మాత్రం మరలా రేపటి నుంచి మాత్రం పచ్చడన్నానికి కూడా గతి ఉండదు ఆ ఇంట్లో. ఈరోజు మాత్రం అప్పు చేసి, అలా కాదు, హృదయపూర్వకంగా చెప్తున్నాను, ఇలా జరుపుకొని ఇదే క్రిస్మస్ పండుగ, ఇదే మేము చూడండి అని చేశారంటే కాదండి. క్రిస్మస్ యొక్క సంతోషం ఏంటో తెలుసా? మీ కుటుంబాల్లో సాతాను క్రియలు ఏమీ లేకుండా పరిపూర్ణంగా ప్రభు విడుదల కలుగజేయునుగాక. సర్వోన్నతుని కుమారుడిగా ప్రభు ప్రత్యక్షమై గొప్ప విడుదల కలుగజేయునుగాక. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం పోరాడునేది శరీరాలతో కాదు, కానీ యుగ సంబంధమైనటువంటి దేవతతో, అంధకార సంబంధమైనటువంటి లోకనాథులతో, అధికారులతో మనం పోరాడుతున్నాం అన్నటువంటి వాక్యం మనకు తెలుసు. ఎఫెసీయులకు రాసిన చదవకండి, నేను చెప్తాను రెఫరెన్స్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యం. మనం పోరాడినది ఎవరితో కాదు? శరీరాలతో కాదు, మన కుటుంబ సభ్యులతో కాదు, ఎవరితో, వ్యక్తితో కాదు. మనం పోరాడుతుంది వ్యక్తులందరూ మంచి వాళ్ళే, కానీ వాళ్ళల్లో సాతానుడు అప్పుడప్పుడు ఏం చేస్తుందంటే క్రియ చేస్తూ ఉంటుంది. సాతానుగాడు గలిబిలి కలుగజేస్తుంటాడు. నేను అప్పుడప్పుడు కొన్ని కుటుంబాలు నేను చూస్తూ ఉంటా. 2 రోజులు 3 రోజులు మాట్లాడుకోరండి వాళ్ళు. భార్య భర్తలు ఒక 2-3 రోజులు మాట్లాడుకోరు. భార్య ఇటు వస్తే భర్త ముఖం తిప్పుకొని పోతాడు, భర్త ఇటు వస్తే భార్య ముఖం తిప్పుకొని పోతుంది. 2-3 రోజులు మాట్లాడుకోరు వాళ్ళు. ఒక 2-3 రోజుల తర్వాత ఇద్దరు ముఖముఖాలు చూసుకొని, ఆగు నువ్వు ఆగు, 2-3 రోజుల నుంచి మనం మాట్లాడుకోవట్లా, ఆగు, ముఖముఖాలు చూసుకొని ఆగు అని చెప్పి అంటే ఆగి 3 రోజుల నుంచి మాట్లాడట్లేదు కదా, ఎందుకు మాట్లాడట్లేదు నువ్వు అని అడిగితే, ఏమో నువ్వు మాట్లాడకుండా ఏదో ముఖం తిప్పుకొని పోయినట్టు నాకు అనిపించి నేను కూడా, అది ఏముండదండి సబ్జెక్టు, కానీ మాట్లాడుకోకుండా చేసేటువంటి ఒక దురాత్మ కుటుంబంలో పనిచేస్తుంది. దేవుడు నిశ్చయముగా అట్టి దురాత్మలన్నిటిలో నుండి విడుదల కలుగు చేయునుగాక. మనం పోరాడేది మనుషులతో కాదండి, మనుషులందరూ మంచోళ్ళే, కానీ వాళ్ళల్లో సాతాను ఆయా సందర్భాల్లో కుయుక్తిగా పన్నుతున్నటువంటి పన్నాగాలన్నింటిలో నుండి ప్రభు విడుదల కలుగు చేయునుగాక. రోమపత్రికలో రాయబడినటువంటి మాట, నిశ్చయముగా మీరు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకద్రొక్కుతారు. దేవుడు ఈ క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ చేరినటువంటి మిమ్మల్ని అందరినీ ప్రేమించిన వాడే. సర్వోన్నతుని కుమారుని మీకు అనుగ్రహించి, మీ కుటుంబాలకు అనుగ్రహించి, సాతానును మీ కాళ్ళ క్రింద తొక్కేటట్లుగా ప్రభు చేయునుగాక. విశ్వాసంతో చెప్దామా ఆమేన్ అని మరొక్కసారి గట్టిగా ఆమేన్. సర్వోన్నతుని కుమారుడు, ఆ మాట నోట్ చేయండి. రెండో విషయం చెప్తాను, ఆ మాటలు మీరు కాస్త గమనించండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యం త్వరగా చదవన్నా. అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు, ఆ మాట మీరు గమనించాలి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. చూడండి, మీరు ఆ మాటలు కాస్త గమనించండి. దావీదు కుమారుడు అని అక్కడ రాయబడిన మాట.
రెండో విషయం ఏంటంటే, మొదటిది ఏంటి? సర్వోన్నతుని కుమారుడు. రెండవది దావీదు కుమారుడు. ఈ దావీదు కుమారుడు అన్నటువంటి ఈ మాట మనం చదివినప్పుడు, ఈ అధ్యాయాన్ని మరి ప్రాముఖ్యంగా చదివినప్పుడు ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. మనం అనుకుంటుంటాం మేము కొన్నిసార్లు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవునికి నేను గుర్తులేను, దేవునికి నేనే కానీ గుర్తుంటే నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ ఆవేదనలు అని చాలాసార్లు మనం అనుకుంటుంటాం. దేవుడు ఒక చిన్న కష్టం పెట్టాడంటే ఆ కష్టం వెనుక గొప్ప ఆశీర్వాదం దాచి ఉంచి ఉన్నాడు అని మాత్రం మనం విశ్వసించాలి. దేవునికి స్తోత్రం. కష్టంలోనే మనం మునిగిపోకూడదు, కష్టంలోనే మనము నిలిచిపోము. దేవుడు నిశ్చయముగా మనల్ని పైకి లేవనెత్తునుగాక. దేవుడు ఆ సందర్భంలో మనం అనుకుంటే దేవుడు మర్చిపోయాడేమో నన్ను అని చెప్పి చాలాసార్లు మనం ఆలోచన చేస్తాం. ఈ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు ఇలాగే ఒక వ్యక్తి వచ్చి ఒక పాస్టర్ గారిని అడిగాడట. నేను చాలా సందర్భాల్లో చెప్తుంటా ఈ మాట కూడా. ఒక వ్యక్తి వచ్చి పాస్టర్ గారిని అడిగాడట, దేవుడు నన్ను మర్చిపోయాడండి అని. అంటే పాస్టర్ గారు ఒకటే మాట అన్నాడంట, నువ్వు వాక్యం సరిగ్గా చదవట్లేదు, బైబిల్ సరిగ్గా చదవట్లేదు, వెళ్ళి చదువుకొని రాపా అన్నాడంట. ఏం చదవాలండి బైబిల్లో అని అంటే, పోయి మత్తయి సువార్త చదువుకొని రాపా అన్నాడంట. మత్తయి సువార్త మొత్తం చదివాడంట. చదివి మరలా వచ్చి, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోలేదండి, దేవుడు నన్ను మర్చిపోయాడండి అని చెప్పాడంట. నువ్వు సరిగ్గా చదివావా అని అన్నట. సరిగ్గా చదివానండి, కానీ దేవుడు నాకు గుర్తులేడండి, దేవుడు నన్ను మర్చిపోయాడండి అని చెప్పి పాస్టర్ గారితో మాట్లాడుతుంటే, కూర్చో అని కూర్చోబెట్టి మత్తయి సువార్త 1వ అధ్యాయం చదివించాడంట. ఒక రెండు మూడు వచనాలు చదవండి, మీరు చదవండి, 2-3 వచనాలు చదవండి చాలు, త్వరగా చదవండి. అబ్రహాము ఇస్సాకును కనెను. నువ్వు ఎంతసేపు చదివినా ఇంక ఏ కనెను తప్ప ఇంకేం ఉండదు అన్నాడా. మీరు జాగ్రత్తగా మీరు అక్కడ గమనించండి. అబ్రహాము ఇస్సాకును గనెను, ఇస్సాకు యాకోబును గనెను, యాకోబు యూదాను తన సహోదరుని కన్నాడు. ఏముంది పాస్టర్ గారు దీంట్లో? వాళ్ళు వీళ్ళని కన్నాడు, వాళ్ళు వీళ్ళని కన్నాడు అని చెప్పి అంటున్నాం కదా అని రాస్తుంది కదా. అంతేగాని ఇంక ఏముందనే దాంట్లో అని చేస్తారంటే, ఏదో ఒక్కసారి మీ పరిస్థితులు మీరు ఒకసారి చెప్పండి. మీ నాన్నగారి పేరు చెప్పండి. మీరు అనుకోండి ఒకవేళ మనసులో, మా నాన్నగారి పేరు నేను చెప్తా, దానం. ఓకే, మా నాన్నగారి వాళ్ళ నాన్నగారి పేరు చెప్దామా ఒకసారి? మా నాన్నగారి వాళ్ళ నాన్నగారి పేరు దేవ సహాయం. ఓకే, ఇంకొంచెం ట్రై చేసి వాళ్ళ నాన్నగారి పేరు చెప్పమంటారా? నాకు మా నాన్నగారు వాళ్ళ తాతగారి పేరు చెప్తున్నప్పుడు నేను విన్నాను కనుక దేవానందం. వాళ్ళ నాన్నగారి పేరు ఏంటంటే నాకు తెలియదు, నాకైతే తెలియదు. 1, 2, 3 తరాలు మహా అయితే నాకు తెలిసింది. ఒకవేళ తర్వాత సంతతికి నేను ఇవన్నీ చెప్తే ఒకవేళ వాళ్ళందరూ గుర్తుపెట్టుకుంటారేమో. కానీ జీవము కలిగిన దేవుడు చూడండి, సృష్టించిన నాటి నుండి ఏ ఒక్క వ్యక్తిని మర్చిపోకుండా అందరి పేర్లు ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో గ్రంథస్థం చేసి ఉంచారు. దేవునికి స్తోత్రం. దావీదు కుమారుడు అని చెప్పడం, ఆ మాట సింపుల్గా చెప్పలేదండి. ఆ మాట ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని అక్కడ చూడండి, మీరు గమనించిన ప్రారంభ వాక్యం చదవండి. అబ్రహాము కుమారుడు దావీదు. అబ్రహాము కుమారుడు ఎవరు? కానీ చూడండి, అక్కడ చూడండి, ఆ లింక్ చూడండి. ఇస్సాకు యాకోబుని అన్నాడు, యాకోబు అలా ఒక్కొక్కరి ఒక్క వంశావళి నుండి వచ్చినటువంటి ఆ కుమారులుగా ఉన్నటువంటి ఆ అనుభవం దావీదుకుంది. అబ్రహాము సంతతి దావీదు. అక్కడ మర్చిపోవట్లేదండి, ఇక్కడ ఎవరిని మర్చిపోవట్లేదండి. ఇక్కడ దావీదు కుమారుడు అని చెప్తే అబ్రహాము కుమారుడుగా దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. అబ్రహాము కుమారుడుగా మాత్రమే కాదు, ఇస్సాకు కుమారుడుగా ప్రత్యక్షమవుతున్నాడు. ఇస్సాకు కుమారుడుగా మాత్రమే కాదు, యాకోబు కుమారుడుగా ప్రత్యక్షమవుతున్నాడు. యాకోబు కుమారుడుగా మాత్రమే కాదు, అలాగే ఇక్కడ చేరిన మనలందరినీ కూడా దేవుడు తన జ్ఞాపకాల్లో నిత్యము నిలుపుకున్నాడు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, పాస్టర్ గారు మమ్మల్ని మర్చిపోయారే అని. ఒకవేళ నేను మర్చిపోవచ్చు మిమ్మల్ని మర్చిపోయి ఉండొచ్చు. కానీ మీ అందరి పేర్లు దేవుడు తన మనస్సులో నిలుపుకొని ప్రతినిత్యం మీ కుటుంబాల్ని దేవుడు ఆశీర్వదించునుగాక. మరువని దేవునిగా ప్రభు ఉన్నాడు.
ఈ దావీదు కుమారుడిగా ప్రత్యక్షమై ఆయన చేసిన కార్యాలు క్లుప్తంగా నేను చెప్తాను. ఆ మాటలు మీరు కాస్త గమనించండి. 11 గంటలకు ముగిస్తానన్నా కదా, టైం పరిగెడుతుంది, అసలు మామూలు పరిగెత్తట్లా. దావీదు కుమారుడిగా చేసినటువంటి కార్యాలు. కనాను స్త్రీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆమె ఉపయోగించిన పదం, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా కుమార్తె రోగము చేత బాధపడుతుంది, మీరు బాగు చేయండి అయ్యా అని కోరుకున్నప్పుడు, కనాను స్త్రీ యొక్క కుమార్తెను బాగు చేసిన దేవుడు మనం ఆరాధన చేస్తున్న దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. మీకు రెఫరెన్స్ చెప్తాను, మీరు నోట్ చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వాక్యం. కానాను స్త్రీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి దావీదు కుమారుడా అని ఉపయోగించి కరుణించని కోరుకున్న కోరిక. ఈ క్రిస్మస్ సందర్భంగా కూడా చేరి వచ్చినటువంటి మీతో కుమారుడు మీకు అనుగ్రహించబడ్డాడు అన్నటువంటి ఆ మాటలో వ్రాయబడిన చక్కటి మాట, దావీదు కుమారుడిగా ప్రభు మీ జీవితాల్లో నిలిచి ఉండునుగాక. నిలిచి ఉన్న దేవుడు చేస్తున్న కార్యం ఏంటో తెలుసా? మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే, మీ వ్యక్తిగత జీవితంలో అనారోగ్యంతో బాధపడుతుంటే, పరిపూర్ణమైన స్వస్థత దేవుని ద్వారా మీరందరూ పొందుదురుగాక. విన్నాం పాస్టర్ గారు, ఇట్టటువంటి చాలా విన్నామండి. మాకేది ఆరోగ్యం ఏది, మాకేది నెమ్మది ఏది, మాకేది క్షేమం ఏది అని మనం అనుకోవచ్చు. కానీ ఈ కనాను స్త్రీ అక్కడ నడిపించబడిన అనుభవం చూడండి. అమ్మా, ఆశీర్వాదం అనేది, ఆరోగ్యం అనేది, పిల్లల రొట్టె అమ్మ తీసి నీకు ఎలా పెట్టమంటావు అని చేస్తారంటే, ఈమె ఈ మాటకు బాధపడిపోయి వెనక్కిపోలేదండి. యేసయ్యను అర్థిస్తుంది, అయ్యా నిజమే ప్రభువా, నీవు చెప్పిన మాట వాస్తవమే, ఆశీర్వాదం అనేది, ఆరోగ్యం అనేది పిల్లల రొట్టె, అది తీసి యోగ్యత లేని నాలాంటి దానికి ఇవ్వడం, నా కుమార్తెకి ఇవ్వడం సరైంది కాదు ప్రభువా. కానీ పిల్లలు తింటున్నప్పుడు చేజార్చుకుంటారు కదా ముక్కలు, ఆ చేజారిపోయిన ముక్కలుగా ఉన్న ఆశీర్వాదాన్ని నాకు, నా కుటుంబానికి దయచేయండి యేసయ్యా అని ఆశీర్వాదం కోసం నిలిచిన వ్యక్తి కనాను స్త్రీ. అందుకనే ఆమెను గూర్చి ప్రభు అంటాడు, మనకు బాగా తెలిసిన మాట, అమ్మా ఇజ్రాయేలులో కూడా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు తల్లి. నీలో ఎంత విశ్వాసం ఉండాలి తెలుసా? యేసయ్య చెప్పుకోవాలి, నేను కాదు, నీ పక్కన వాళ్ళు కాదు. అమ్మో వాళ్ళు చాలా గొప్ప విశ్వాసులు అండి అని నీ పక్కన వాళ్ళకు కనబడేటట్లు కాదు, నాకు కనబడేటట్లు కాదు, దేవుడు నీ విశ్వాసాన్ని చూడాలి. ఇతనిలో ఉన్న విశ్వాసం గొప్ప విశ్వాసం అని ప్రభు తలంచాలి. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేల్లో కూడా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదమ్మా. నీ విశ్వాసము ఏ విశ్వాసం అండి? ఎవరిది పాస్టర్ గారిదా? స్వస్థత వరం కలిగిన దైవ సేవకుడిదనా? కాదండి. నీ విశ్వాసము నీ కుమార్తెను స్వస్థపరచునుగాక. సమాధానం గలదానమే వెళ్ళమ్మా అని ప్రభు మాట్లాడు. ఈ మాటలే మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో ప్రభు పరిపూర్ణంగా నెరవేర్పు కలుగు చేయునుగాక. గుడ్డి భర్తిమై కూడా దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ప్రార్థన చేశాడు. మూయబడిన కళ్ళు దేవుని ద్వారా తెరవబడ్డాయి. రెఫరెన్స్ చెప్తాను, నోట్ చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వాక్యములో నుండి అలా కొన్ని విషయాలు మీరు చదువుకుంటూ వస్తే అదంతా కూడా గుడ్డి భర్తిమై గూర్చి వ్రాయబడినటువంటి చక్కటి విషయాలు. కనుక ఆత్మీయులుగా, దేవుని ప్రజలుగా మన జీవితాల్లో దేవుని ద్వారా కలుగుతున్న సమృద్ధి అయినటువంటి దీవెన మనం పొందినట్లుగా దావీదు కుమారుడుగా దేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు. కనుక ఈ ఆశీర్వాదం మనం పొందుకొని ఇక్కడి నుంచి మనం తిరిగి వెళ్ళుదుముగాక. ఇలాంటి కుమారుడిని చేత పట్టుకొని ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళుదుముగాక. ఏదో వచ్చాం క్రిస్మస్ పండగకు మళ్ళీ తిరిగి వెళ్ళాం కాదు, ఇట్టి ఆశీర్వాదంతోనే మనం తిరిగి వెళ్ళుదుముగాక. మూడో విషయాన్ని కూడా చెప్తాను, క్లుప్తంగా ఆ మాటలు మీరు గమనించండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 14-15 వాక్యం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 14-15 వాక్యాలు. అప్పుడు యోహాను శిష్యులు యేసుక్రీస్తు యొద్దకు వచ్చి, పరిసయ్యులు శాస్త్రులు మేము తరచుగా ఉపవాసం ఉంటున్నాం, అన్నపానాలు పుచ్చుకోవట్లే మేము, కానీ నీ శిష్యులు ఏ రోజు కూడా ఆకలితో ఉన్నట్లుగా మేము చూడలేదు. ఎప్పుడు చూడండి తింటానే ఉంటారు. కొంతమంది తింటానే ఉంటారండి. నేను చూసి ఆ మధ్య వరంగల్లో ఒక అబ్బాయి, చిన్న పిల్లోడు, మంచిదే, సంతోషం కాదనట్లా,
వాడు నేను ఎప్పుడు పోయినా ఆ ఇంటికి ఇదిగో ఈ కుడికాలు ఇటేస్తాడు, ఎడమకాలు ఇటేస్తాడు, మధ్యలో గిన్నె పెట్టుకొని ఉంటాడు. ఎప్పుడన్నా ఇంటికి విజిటింగ్కి ఈ కుడికాలు ఇటువైపు పోయి ఉంటుంది, ఎడమకాలు ఇటువైపు పోయి ఉంటుంది, మధ్యలో గిన్నె ఇంత గిన్నె పెట్టుకుంటాడండి. తింటనే ఉంటాడు, ఎప్పుడన్నా చూడండి తింటనే ఉంటాడు. ఒరే ఆ గిన్నె నువ్వు తప్ప ఇంకేం కనపడట్లేదురా, ఇక చదవవా బడికి పోవా అని చెప్పి అంటే ఏం మాట్లాడు, తింటనే ఉంటాడు వాడు. రోజు అలాగే అలవాటు అయిపోయి ఒకరోజు నేనే గట్టిగా లే ప్రార్థనలో కూడా ఇక వాడు ప్రార్థనలో కూడా కలుమేడు, కొంచెం పెరిగి పెద్దగా అవుతున్నాడు కదా, లే పైకి లే ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకా అని చేస్తారంటే లెగిసాడండి. సోపాలు పడితే లేచేట చిన్నోడు లెగుస్తూ కూడా గిన్నె పట్టుకొని లేచాడు. ప్రార్థన చేద్దాం కళ్ళు పోయి అన్న, సరే పట్టుకున్నాడండి. కళ్ళు మూసాడండి, ప్రార్థన చేస్తున్నామండి, తింటానే ప్రార్థన అయిపోయి మేమంతా ఆమెనన్న తర్వాత కూడా ఆడు కళ్ళు మూసాడు కానీ తింటనే ఉన్నాడు. ఆమెనన్న తర్వాత కూడా కళ్ళు మూసుకొని తింటనే ఉన్నాడు. మంచిదే, పిల్లలు తెలియదు. పిల్లలనే కాదు పెద్దలు కూడా ఏమంటారు, తింటనే ఉంటారండి, నోరు ఆడుతూనే ఉంటుంది కొంతమందికి. మంచిదే సంతోషం, కానీ ఎక్కువ తినకండి, అది ఆరోగ్యానికి అంత మంచిది కాదంట. తగినంతనే తినండి. దేవుడు శ్రేష్టమైంది మీరు తినేటట్లుగా చేయునుగాక. చూడండి ఇక్కడ వ్రాయబడిన ఆ సందర్భాన్ని మీరు గమనించండి. మేము పరిసయ్యులు, శాస్త్రులు, ఇలా రకరకాలుగా ఉన్నటువంటి మేమంతా కూడా ఆకలికి మేము ఉంటున్నాము. కొన్ని సందర్భాలలో మీ శిష్యులు ఉండట్లేదే అంటే అక్కడ వ్రాయబడిన మాట పెండ్లి కుమారుడు. నోట్ చేయండి ఆ మాట, పెండ్లి కుమారుడు ఏ ఇంట్లో అయితే ఉంటాడో ఆ ఇంట్లో ఆకలి అనేది ఉండదు. చేతులు ఊపుతూ గట్టిగా ప్రభుని స్తుతిస్తూ హల్లెలూయా అని చెప్దామండి అందరం. హల్లెలూయా. పెండ్లి కుమారుడిగా యేసుక్రీస్తు నీ ఇంట్లో ఉంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు అన్నటువంటి ఆ కుమారుడు అనుగ్రహింపబడ్డ ఆ కుమారుడు ఎలాంటి కుమారుడు అంటే పెండ్లి కుమారుడు. ఆ పెండ్లి కుమారుడుగా యేసుక్రీస్తు నీ ఇంట్లో ఉంటే నీ ఇంట్లో ఏ రోజు కూడా ఆకలి దప్పిక అనేది ఉండకుండా సకల సమృద్ధిని దేవుడు కలుగజేయునుగాక. సమృద్ధి కలుగునుగాక. ఒక్కరోజు సమృద్ధిగా తిని రేపటి రోజున ఏం తిందామా అని ఆలోచన చేసే పరిస్థితులు కాదు. కొన్ని కుటుంబాల్ని నేను చూసా. నేను ఆ ఇంటికి వెళ్ళానండి, ఈలోపు ఆ అబ్బాయి వచ్చాడు, అమ్మా ఆ షాప్ వాడు ఈయనంటున్నాడు అమ్మా అని. పిల్లలకు తెలియదు, కొన్నిసార్లు ఎవరున్నా మాట్లాడేస్తుంటారు. తెలియక వాడు మాట్లాడేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు గట్టిగా, అమ్మ వాడు ఇవ్వనన్నాడమ్మా, ఆగరా అని చేస్తున్నాడు. ఆగంటవే అంటమ్మా, అరకిలో బియ్యం ఇమ్మంటే వాడు షాపు వాడు ఎగాదిగా చూస్తున్నాడమ్మా. అరకిలో బియ్యం దేనికిరా అని అడిగా నేను, నాకు తెలియక. ఆ తల్లి ఇంక అప్పుడు ఓపెన్ అయి చెప్పింది, అన్న ఇంట్లో బియ్యం లేవన్నా, రోజు షాపుకు పంపించి ఆ పూట పని చేస్తే అంత డబ్బులు వస్తే రోజు షాపుకు పంపించి ఒక అరకిలో బియ్యం తెచ్చుకొని తింటున్నామన్నా. ఇది నా కుటుంబ పరిస్థితి. మన జీవితాల్లో కూడా కొన్ని పర్యాయాలు అలాగే ఉంటున్నాయేమో, మన పరిస్థితులు కూడా అలా ఉంటున్నాయేమో. విశ్వసించండి, దేవుని మాటగా విశ్వసించండి. మాట నిశ్చయముగా ప్రభు మీ జీవితాల్లో ఆకలి దప్పిక అనేది లేకుండా సకల సమృద్ధిని కలుగజేయనట్లు పెండ్లి కుమారుడిగా ప్రభు మీ కుటుంబాల్లో ఉండునుగాక. చివరిగా ఇంకొక మాట ధ్యానించుకొని మనం ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వాక్యం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వాక్యం. త్వరగా చదవాలి. చూడలేదు. నోట్ చేయండి, అక్కడ రాయబడిన మాట అద్వితీయ కుమారుడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యాన్ని కూడా మీరు గమనించగలిగితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుడిగా యేసుక్రీస్తుని ఇదిగో ఈ లోకమునకు పంపించి అతని యందు విశ్వాసం ఉంచుతున్న ప్రతి ఒక్కరిని నశింపక నిత్య జీవము కలుగజేయునుగాక. నేను 4 విషయాలు చెప్పాను. 1 సర్వోన్నతుని కుమారుడు, 2వది దావీదు కుమారుడు, 3వది పెండ్లి కుమారుడు, 4వది
అద్వితీయ కుమారుడు. ఈ అద్వితీయ కుమారుడిగా ప్రత్యక్షమైన యేసుక్రీస్తు చేస్తున్న కార్యం ఏంటో అక్కడ మీరు గమనించగలిగితే, మనం నశించిపోకుండా, పాపం వల్ల వచ్చు జీతం మరణం అండి, ఆ మరణములో నుండి మనల్ని తప్పించున్నట్లుగా యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు. మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఈ పక్కన పెట్టి అసలు మన సంబరాలు మనవి, మామూలు సంబరాలు కాదు, మన సంబరాలు మనవి. ఇవి కాదు మనకు కావాల్సింది. మొట్టమొదట, ప్రభువా నీవు ఈ లోకానికి రక్షకుడిగా దిగవచ్చు, నన్ను రక్షించండి యేసయ్యా అని మనం ప్రార్థన చేయాలి. చాలామంది అడుగుతుంటారు, ఈరోజైనా యేసు ప్రభు పుట్టిందని. ఈరోజే పుట్టాడని నేను కాదు కదా, ఎవరు చెప్పరు. కానీ ఆయన పుట్టాడు అనేది వాస్తవం కదా. ఎందుకు పుట్టాడు అన్నదే మనకు కావాలి, ఎప్పుడు పుట్టాడు అన్నది కాదు. నా పుట్టినరోజు మీకు తెలుసు అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఒకసారి నా పుట్టినరోజు తెలుసు అన్న వాళ్ళు, నా పుట్టినరోజు ఎత్తారు కదా. మీరు చెప్పండి, కరెక్ట్ డేట్ మీరు చెప్తే ఇదిగో మీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తా. నా పుట్టినరోజు కరెక్ట్ డేట్ చెప్తే మీకు మంచి గిఫ్ట్ ఇస్తా. చెప్పమ్మా, నువ్వైనా సరే, నువ్వు నన్ను కన్న తల్లైనా సరే, జూన్ 30 అని నువ్వు చెప్తున్నావు కదా, ఆధార్ కార్డులో వేరేది ఉంది. గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే నువ్వు చెప్పింది వాళ్ళు చెల్లుబాటుకు తీసుకోరమ్మా. నేను కన్నాను నా కొడుకుని అని చెప్పి నువ్వు ఒకవేళ చెప్పినా సరే వాళ్ళు తీసుకోరు. దీంట్లో రికార్డులో ఇలా ఉంది అంటారు వాళ్ళు. రికార్డులో ఉన్నది చెప్పు, 26 నువ్వు అంటావు, 26 కూడా కాదు కదా. ఎప్పుడో ఏ పరిస్థితితో ఎవరికి తెలియదండి. నేను ఎప్పుడు పుడితే మీకు ఎందుకండి? నేను ఒక సేవకుణ్ణి. మీకు దేవుని వాక్యం కావాలి, మీ నిమిత్తమై ప్రార్థన చేసే అనుభవాలు నాకు ఉండాలి. యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు? అసలు డిసెంబర్ 25 పుట్టాడా? ఈరోజైనా మనం పుట్టినరోజు చేసుకోవాల్సిందని చెప్పి 100 రకాలుగా తర్కాలు మనకు వద్దండి. వాటికంటే కూడా ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి? ఒకటి, సర్వోన్నతుని కుమారుడిగా ప్రత్యక్షమయ్యాడు. రెండవది, దావీదు కుమారుడిగా ప్రత్యక్షమయ్యాడు. మూడవది, పెండ్లి కుమారుడిగా ప్రత్యక్షమయ్యాడు. నాలుగవది, అద్వితీయ కుమారుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఈ 4 అనుభవాలు ఈ ఆరాధనలో మనం నేర్చుకున్నాం. ఈ ఆరాధన ఇంతవరకే నా పాస్టర్ గారు ఆశీర్వాదం అంటే కాదు, వేరొక ప్రసంగం చెప్తే వేరొక ఆశీర్వాదాలు ఉంటాయి. కానీ విశ్వసించండి, యేసుక్రీస్తును పరిపూర్ణంగా నీవు అంగీకరిస్తే సమృద్ధైన అన్ని ఆశీర్వాదాలు ప్రభు నీకు దయచేయునుగాక. మాట చెప్పడం ఈజీనే, కానీ దేవుని పరిపూర్ణంగా స్వీకరించి చూడండి, ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ మీద, నీ కుటుంబం మీద శాశ్వత కాలం నిలిచి ఉండునుగాక. నశించిపోక నిత్య జీవంలో యుగయుగాలు సదాకాలం ప్రభుతో కూడా ఉండగలిగిన భాగ్యం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే కలుగుతుంది. దాని కొరకే మనం ప్రయాసపడుతున్నాం. కనుక ఈ మాటలు విన్న నీ జీవితంలో రకరకాల కార్యక్రమాలకు నీవు ఎన్నెన్నో సమయాలు నీవు ఇస్తున్నావు. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి వండుకోవాలా. అస్సలు ఈరోజు చికెన్ లేకపోతే అసలు మామూలు పండగే కాదు ఈరోజు. నేను ఎప్పుడు అంటాను, నేను ఎక్కడున్నా సరే నాకు అంత పప్పన్నం పెట్టండి క్రిస్మస్ రోజు అంట. ఎందుకు? ఈరోజే తినాలి, చికెన్ తినాలి, ఈరోజే మటన్ తినాలి. రోజులు ఏముంది, నిన్న తింటా, రేపు తింటా, ఎల్లుండి తింటా, అవసరమైతే రోజు తింటా, ఇదొక రోజు మానేస్తా, కావాలంటే మానేస్తా. ఏమన్నా అవుతుందా? ఈరోజే తినాలి, అస్సలు తినాలి. ఈరోజు ఏమైనా స్వీట్ తినాలి, ఈరోజు మనకి ఇష్టమైన తినాలి. ఈరోజు మాత్రం ఏమంటారు, సంతోషంగా ఉండాలి. ఈరోజు నేను అప్పుడప్పుడు చెప్తుంటా కదా ఒక తల్లి గురించి. ఎప్పుడు నవ్వదు ఆ తల్లి? సంవత్సరానికి ఎన్నిసార్లు లెక్క పెట్టుకుంటుందామా? మీరు కూడా లెక్క పెట్టుకునేటట్టుగా ఉండకూడదని నేను కోరుకుంటున్నా. చికెన్ ఎన్నిసార్లు తింటారంటే క్రిస్మస్ పండుగ తింటామన్నా అనేటట్టుగా మీరు ఉండకూడదు. చికెనా రోజు తింటామండి మేము అనేటట్టే ఉండాలి. దేవుడు మిమ్మల్ని అలా ఆశీర్వదించాలి. నవ్వుకున్నారు, సంతోషంగా ఉన్నాం, సమాధానంగా ఉన్నాం అంటే క్రిస్మస్ పండుగ రావాల్సిన అక్కర్ల. దానికోసం మీ జీవితాల్లో ప్రతిరోజు క్రిస్మస్ పండుగ జరుగునుగాక. సంతోషాన్ని లెక్క పెట్టుకోకూడదు, నవ్విన అనుభవాలు లెక్క పెట్టుకోకూడదు. దేవుడు మీ జీవితాల్లో అట్టి ఆనందాన్ని కలుగజేయునుగాక. మీ నోటి నిండా నా దేవుడు నవ్వుంచునుగాక. మీ కుటుంబాల్లోనూ మీ హృదయ అంతరంగాల్లోనూ ఆనందం ప్రభు కలుగజేయునుగాక. దాని కొరకై ఒక్క 2 నిమిషాలు, ఎక్కువసేపు ఏం కాదు, 2 నిమిషాలు విన్న వాక్యాన్ని బట్టి అటు ఇటు తిరగండి. చాలా పనులు ఉంటాయి, ఇంతసేపు ఆగాం కదా మనము. ఒక్క 2 నిమిషాలు మోకరించగలిగిన వాళ్ళు చక్కగా మోకరించేదానికి ప్రయత్నం చేయండి. ఏదో ఆచార పద్ధతిగా పండగ చేసుకుంటున్నాం, క్రిస్మస్ జరుపుకుంటున్నాం కాదండి.
దేవుని ఆశీర్వాదం కోసం ఎదురు చూడండి. ఒక్క 2 నిమిషాలు నీ కోసం, నీ కుటుంబం కోసం, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటో గమనించి పూర్ణ హృదయంతో కొద్దిసేపు ప్రార్థన చేసుకుందామా? ఒక్క 2 నిమిషాలు. ఎవరు మిమ్మల్ని బలవంత పెట్టాల్సిన అక్కర్లా, ఎవరైతే ఈ రీతిగా ప్రార్థన చేయని అనాల్సిన అక్కర్లా. విన్న వాక్యాన్ని బట్టి నీ కుటుంబం ఎలా ఉండాలని నీవు అనుకుంటున్నావో, నీ పిల్లల జీవితాలు ఎలా ఉండాలని నీవు అనుకుంటున్నావో, ఈరోజు ఒక కొత్త బట్టలు కట్టుకున్నారు కదా, ఇదే ప్రతిరోజు ఉండేటట్లుగా నీ జీవితంలో ఈరోజు ఒక చక్కగా ఆహారం సిద్ధపరచుకోవాలని నీవు అనుకుంటున్నావు కదా, ఇదే అనుభవం ప్రతిరోజు ఉండేటట్లుగా. ఈరోజు బాధపడకూడదు, ఈరోజు కుటుంబాలు తిట్టుకోకూడదు, లేకపోతే ఈరోజు కుటుంబాల అసమాధానం ఉండకూడదు, ఈరోజు బాధపడకూడదు అన్న ఆలోచన నీకుంది కదా, ఇదే అనుభవాలు ప్రతినిత్యము కలుగునట్లుగా యేసయ్యా అడగండి. పూర్ణ మనసుతో అడగండి, మనసారా అడగండి, మనసారా అడగండి, ప్రభుని అడగండి. ఒక్క 2 నిమిషాలు ప్రభుని అడుగుదామా? నిర్లక్ష్యంగా ఉండొద్దండి, ఎవ్వరు ఉండొద్దు. మనం ఇదిగో ఈ ఆశీర్వాదాన్ని పొందుకునేదానికి ఇక్కడికి వచ్చాం, మనం ఈ దీవెన పొందేదానికి ఇక్కడికి వచ్చాం. మనం ఈరోజు మాత్రమే కాదు ఈ సంతోషం, నీ జీవితంలో శాశ్వత కాలం ఉండాలని దేవుని కోరిక, దేవుని ప్రణాళిక. ఈరోజు మాత్రమే కాదు ఈ ఆనందం, ఈరోజు మాత్రమే కాదు ఇలాంటి పరిస్థితులు. ప్రతిరోజు నీకు ఒక సంతోషం ఉండాలి, ప్రతిరోజు ఒక ఆనందం నీ కుటుంబంలో ఉండాలి, ప్రతిరోజు దైవిక స్వస్థత నీవు అనుభవించాలి, ప్రతిరోజు ఆరోగ్యంతో నింపబడాలి, ప్రతిరోజు సమృద్ధైన ఆహారం నీవు తినాలి. చీకటి కార్యాలన్నీ కూడా నీ కుటుంబంలో నుంచి దూరపరచబడాలి. నశించిపోకుండా నిత్య జీవాన్ని పొందగలిగిన అనుభవాలు నీ జీవితానికి కావాలి. తీర్మానంతో మనసారా ప్రభుని అడుగుదామా? గుడ్డివాడైనటువంటి బర్తిమై, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అని ప్రార్థన చేసినట్లుగా ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేయి. దేవుడు ఎవ్వడు చూడని మనోనేత్రములు ప్రభు నీకు తెరవబోతున్నాడు. దేవుని అద్భుతాలు నీవు చూడబోతున్నావు, దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చూడబోతున్నావు. శక్తి కలిగిన దేవుని మహత్తును నీవు కన్నులారా చూచుదువుగాక. తీర్మానంతో మనసారా ప్రభు సముఖంలో ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీ కనికరం చూపండి అయ్యా నా మీద, 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 నా కుటుంబం మీద నీ కనికరం చూపండి అయ్యా. ఏలయనగా మనకు శిశువు పుట్టాడు, ఏలయనగా మన కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆ కుమారుడు సర్వోన్నతుడైన కుమారుడు, ఆ కుమారుడు దావీదు కుమారుడు, ఆ కుమారుడు పెండ్లి కుమారుడు, ఆ కుమారుడు అద్వితీయ కుమారుడు. ఓ తీర్మానంతో మనసారా ప్రభు సముఖంలో ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన కుమారుడిగా ప్రత్యక్షమై నీ జీవితంలో కలిగి ఉన్న ప్రతి అపవిత్రాత్మ క్రియలను దేవుడు లయపరచబోతూ ఉన్నాడు. దావీదు కుమారుడిగా ప్రత్యక్షమై స్వస్థత కార్యములు నీ జీవితాల్లో చేయబోతున్నాడు. మరువని దేవునిగా నీతో కూడా ప్రభు ఉండబోతూ ఉన్నాడు. తీర్మానంతో మనసారా ప్రభు సముఖంలో చిన్న ప్రార్థన చేసుకుందామా? యేసయ్యా, యేసయ్యా నా జీవితంలో ఒక్కసారి నీ కృప చూపయ్యా. నీవు సృష్టికర్త అయిన దేవునిగా ఉన్నావని ప్రభా మేము విశ్వసిస్తున్నామయ్యా. ఒక్కసారి అటు దీవెన మాకు కలుగజేయండి యేసయ్యా అని అడుగు ప్రభునడుగు మనసారా ప్రభునడుగు. కృపతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా, కృపతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా, కృపతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా అని ప్రభుని అడుగుదామా? అందరం మనసారా అడుగుదామా? మీ సహాయం దయచేయండి అయ్యా. పెళ్లి కుమారుడుగా మా ఇంట్లో ఉండి ఆకలి అనేది మా ఇంట్లో వినపడకూడదు నాయనా, తక్కువైందన్న మాట వినపడకూడదు యేసయ్యా. సమృద్ధిని కలుగజేయండి అయ్యా, సమృద్ధిని కలుగజేయండి అయ్యా, సమృద్ధిని కలుగజేయండి అయ్యా అని నీవు అడుగుతూ ఉండగానే దేవుడు నవనూతనమైన మార్గాలు నీ కొరకు తెరవబోతూ ఉన్నాడు. నవనూతనమైన మార్గాలు తెరవబోతున్నాడు దేవుడు. నవనూతనమైన మార్గాలు నీ కుటుంబం కోసం తెరవబోతూ ఉన్నాడు. సమృద్ధి కలుగునుగాక నీ కుటుంబములో. తీర్మానంతో ప్రార్థన చేయి. అద్వితీయ కుమారుడిగా ప్రత్యక్షమైనటువంటి దేవుడు నీవు నశించిపోకుండా నిత్య జీవాన్ని పొందేటట్లుగా ప్రభు నిన్ను చేయి పట్టుకొని ఆత్మీయతను నడిపించబోతున్నాడు కనుక తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. ప్రభా
నా జీవితాల్లో విన్న వాక్యాన్ని బట్టి కలుగుతున్న ఈ దీవెనలు, మీరు ఈ లోకమునకు వచ్చిన ఉద్దేశము బట్టి మా జీవితాల్లో కలుగుతున్న ఆశీర్వాదాలు మేము అనుభవించాలి యేసయ్యా అని ఓ చిన్న తీర్మానంతో మనసారా ప్రభు సముఖంలో ప్రార్థన చేసుకుందామా? మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. పూర్ణ మనసుతో యేసయ్య చేతులకు అప్పగించుకొని ప్రార్థన చేసుకోండి. నాకు ఈ క్రిస్మస్ యొక్క పరిపూర్ణమైన దీవెన కావాలి యేసయ్యా అని అడుగు. అందరూ నోరు తెరిచి అడుగుదాం ఈ మాట. ఈ క్రిస్మస్ దీవెన పరిపూర్ణంగా నాకు కావాలి యేసయ్యా. ఈ క్రిస్మస్ దీవెన పరిపూర్ణంగా నాకు కావాలి యేసయ్యా. మీరు ఈ లోకమునకు వచ్చినటువంటి ఆ ఉద్దేశం యొక్క దీవెన నాకు పరిపూర్ణముగా కావాలి యేసయ్యా. నాకు పరిపూర్ణముగా కావాలి యేసయ్యా. నా కుటుంబానికి పరిపూర్ణముగా కావాలి యేసయ్యా అని ఓ తీర్మానంతో ప్రార్థన చేద్దామా? మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. మహాపరిశుద్ధుడైన దేవా, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రం. మరొకసారి మీ ఈ లోకానికి వచ్చినటువంటి ఆ ఉద్దేశాన్ని మేము స్మరించుకొని జ్ఞప్తికి తెచ్చుకొని ఇలా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరిచేదానికి మీరు చూపిన భాగ్యం కొరకే మీకు స్తోత్రం. మీ ప్రజలు ప్రభా మీ సముఖకు ఆసక్తితో ఆశతో చేరి వచ్చారు. మీరు కూడా ప్రమాణపూర్వకంగా మీరు మాతో మాట్లాడారు. మీకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు అని. తన నిశ్చయముగా మీరు మాకు అనుగ్రహించిన కుమారుడు ఎలా ఉంటాడో, ఆయన ఎలాంటి కార్యాలు మా జీవితంలో చేస్తాడో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు స్తోత్రం యేసయ్యా. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరూ అట్టి కుమారుని చేత పట్టుకొని తిరిగి వెళ్ళుదురుగాక, అట్టి కుమారుని పొందుకొని తిరిగి వెళ్ళుదురుగాక, అట్టి కుమారుని పొందుకొని తిరిగి వెళ్ళుదురుగాక. సర్వోన్నతుడైన కుమారుడిగా నీవు ప్రతి కుటుంబంలో ప్రత్యక్షము కమ్మని కోరుకుంటున్నాము యేసయ్యా. దావీదు కుమారుడిగా ప్రత్యక్షము కమ్మని కోరుకుంటున్నాము యేసయ్యా. పెండ్లి కుమారుడిగా ప్రతి కుటుంబంలో ప్రత్యక్షము కమ్మని కోరుకుంటున్నాము యేసయ్యా. అద్వితీయ కుమారుడిగా ప్రతి కుటుంబంలో ప్రత్యక్షము కమ్మని కోరుకుంటున్నాము యేసయ్యా. ఈ మాటలు వింటూ తీర్మానంతో యేసయ్యా మా జీవితాలలో మీరు ఉండండి అని ఎవరైతే తీర్మానంతో మనసారా ప్రార్థన చేసుకున్నారో ఆ కుటుంబాలలో మీరు దిగో ఇట్టి ఆశీర్వాదాలు చేత పట్టుకొని నిలిచి ఉందురుగాక, నిలిచి ఉందురుగాక, నిలిచి ఉందురుగాక. ఒక్కొక్కరి కుటుంబాల్లో సర్వోన్నతుడైన కుమారుడిగా ప్రత్యక్ష అవుదురుగాక. మీ ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇక్కడ చేరి ఈ మాటలు విన్న వారందరూ కూడా పొందుకొని శాశ్వత కాలం మీ ద్వారా అనుగ్రహించబడుతున్న సమృద్ధి అయిన దీవెన అనుభవించున్నట్లుగా మీరే కార్యసిద్ధి కలుగ చేయండి. ఆత్మ సంబంధంగా శారీర సంబంధంగా ప్రతి ఒక్కరిని బలపరచండి. సాతాను క్రియలన్నీ లయపరచండి. శరీర బలహీనతలన్నీ దూరపరచండి. కుటుంబాల్లో సమృద్ధి కలుగునట్లుగా మీరు కార్యాలు చేయండి. వారికి వారే నష్టాన్ని కలుగజేసుకొని హానిని కలుగజేసుకునే ప్రక్రియలన్నీ ప్రతి కుటుంబంలో తొలగిపోవునుగాక. ఇప్పుడే విడుదల కలుగునుగాక. నిజ క్రిస్మస్ యొక్క ఆనందం వారి కుటుంబాల్లో కలుగునుగాక. అట్టి సహాయం ప్రభా మీరు దయచేసి మేము నశించిపోక నిత్య జీవం పొందగలిగిన వారిగా మా జీవితాల్ని మార్చి మీ నామానికి మాత్రమే మా ద్వారా మహిమ తెచ్చుకొనమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సన్నిధి సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. క్రిస్మస్ ఆరాధన ఇంతటితో ముగించబడింది. మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. చెప్పండి, గట్టిగా చెప్పండి, చెప్పేదేదో. థ్యాంక్ యూ అందరికీ వందనాలు. పిల్లలు కూర్చోమ్మా.